నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను మణిశ్రీ. మిడ్ డే డిబేట్కి స్వాగతం. కేరళం తర్వాత రాష్ట్రాల పేరు మార్పు చర్చ తెర మీదకు వచ్చింది. ఆంధ్రప్రదేశ్ పేరుపై కూడా ఇప్పుడు చర్చ జరుగుతోంది. విభజన తర్వాత తెలంగాణ స్వతంత్ర రాష్ట్రంగా మారింది. అయితే తెలంగాణ అనే పేరు భూభాగానికి చెందిన చారిత్రక గుర్తింపు. అయితే ఆంధ్రప్రదేశ్ మాత్రం విభజన తర్వాత కూడా అదే పేరుతో కొనసాగింది. విభజన తర్వాత కూడా ప్రదేశ్ అనే జాతీయ పరిపాలన ఉపసర్గ అవసరమా అని ఇప్పుడు కొత్త వాదన తెరపైకి వచ్చింది. ఇక ఇదే అంశంపై ఇవాల్టి మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. ఈ చర్చలో భాగంగా మనతో పాల్గొనేందుకు జూమ్లో అందుబాటులోకి వచ్చిన గెస్ట్స్ జంధ్యాల శరత్ బాబు గారు, తెలుగు లాంగ్వేజ్ ఎక్స్పర్ట్స్. సార్ నమస్తే అండి. నమస్తే అండి. నెక్స్ట్ బండారు రామ్మోహన్ రావు గారు, అనలిస్ట్. సార్ నమస్తే. నమస్తే. సార్ జంధ్యాల శరత్ బాబు గారు, ఇప్పుడు కేరళ అనే పేరును ఎప్పుడైతే కేరళం అనే పదానికి మార్చారో, అనే వర్డ్గా మార్చారో, ఊరు రాష్ట్రానికి సంబంధించి పేరు ఎలా మార్పు వచ్చిందో వెంటనే కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కూడా తెలుగునాడు అనే పేరు ఉంటే బాగుండు అనే ప్రతిపాదన కూడా వచ్చింది. కాబట్టి దీని మీద ఏం చెప్తారు పేరుకు సంబంధించి? ఈ పేరు మార్పు అనే ప్రతిపాదన తెర మీదకి వచ్చిన తర్వాత అనేక అంశాలు దీంట్లో ఇమిడి ఉన్నాయండి. కేవలం ప్రదేశ్ అనే దృష్టిలో పెట్టుకొని, ప్రదేశ్ అనేది మనం అనుకున్నట్టుగా ఇందాక భౌగోళిక స్వరూపంగా మనం భావిస్తున్నాం. అలా ఉన్నప్పుడు ప్రదేశ్ అని ఎందుకు అనాలి? మన దేశంలోనే అరుణాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ ఇవి ఉన్నాయి. అలాంటప్పుడు ఆంధ్రప్రదేశ్ అని అనకుండా మనం ఏ తెలుగునాడుగానో అలాగా మార్చుకోవచ్చు కదా అనే ప్రతిపాదన వచ్చినప్పుడు ఇక్కడ సమస్య, మనకి ప్రదేశ్ అనేది మనం భౌగోళికంగా చూస్తున్నామండి, భౌగోళిక స్వరూపంగానే చూస్తున్నాం. అలాగే ఆంధ్రప్రదేశ్ అన్నప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ అనే రెండింటిని విడివిడిగా చూస్తేనే మనకి ఇందులో ఉండే చారిత్రక పరమార్థం అర్థమవుతుందండి. ఎందుకంటే ఆంధ్ర అనే పేరులో, అంటే ఆ వాదన ప్రకారం ఆంధ్ర అనే పేరులోనే ఒక జాతి స్వరూపం ఉంది, ఆంధ్ర జాతి. కాబట్టి తరతరాల చరిత్ర అందులో దాగి ఉంది. కాబట్టి మనం ఆంధ్ర అనాలి అనేది ఒక వాదన. అలా కాకుండా ఎలాగూ రాష్ట్రం విడిగా అయింది కాబట్టి ఏ తెలుగునాడుని మనం పెట్టుకుంటే తెలుగు అనేది చేరిస్తే బాగుంటుంది కదా అనేది మరొక వాదన. ఈ రెండు వాదనల మధ్యలో ఒక సూక్ష్మ పరిశీలన జరగాల్సి ఉందండి. మీరన్నట్లు కేవలం ఆంధ్రప్రదేశ్ అనే పేరుని మార్చినంత మాత్రాన జరిగే మార్పులేంటి? దీనికి ముందున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. దీని పేరు మార్పు తర్వాత ఎలాంటివి వస్తాయన్నది ఇక్కడ మనకి చర్చనీయమైన అంశం అండి. ఆ రకంగా చూసినప్పుడు పేరు మార్పు అనేది నిజానికి అసలు ఎందుకు మార్చాలి అని మనం ముందు అనుకుందామండి. ఏదైనా ఒక అంశాన్ని, ఒక పేరుని మనం ఎందుకు మార్చాలంటే, పేరు మార్చడం అనేది అది ఒక చైతన్యానికి గుర్తండి. అంటే ఒక స్థిరంగా ఉన్న పరిస్థితి నుంచి ఒక మార్పుని కోరుకునే పరిణామమే ఈ పేరు మార్పు అనేది, చైతన్యానికి సూచిక. అలాగే పేరు మార్పు అనేది శాశ్వతం అండి, ఏది స్థిరంగా ఉండదు ఈ ప్రపంచంలో. పేరు కూడా అంతే. పేరు అనేది మారుతూ ఉంటుంది అనుకున్నప్పుడు మనం, అది శాశ్వతం అనే భావన మనకు వచ్చినప్పుడు మరొక విషయాన్ని మనం తెలుసుకోవాలండి. మార్పు అనేది మనం చూస్తేనే కనిపించేది కాదండి. మనం చూడనంత మాత్రాన మార్పు లేదని, ఉండదని అనుకోవడానికి వీల్లేదు. ఇక్కడ మనకి ఈ అంశంలో ఆంధ్రప్రదేశ్ పేరుని మారుద్దాం, మారిస్తే తెలుగు అనే పదాన్ని చేరిస్తే ఇంకాస్త జాతి ఉద్విగ్నత ఉంటుందనేది ఒక అభిప్రాయంగా వచ్చినప్పుడు మనం గమనించాల్సింది రెండే రెండు అంశాలండి. ఇక్కడ కేవలం పేరు మార్చినంత మాత్రాన తెలుగుదనం అనేది ప్రస్ఫుటం అవుతుందా అనేది ఒకటి. కనీసం తెలుగుని మనం పేరులోకి చేర్చకుండా మనం ఐక్యత ఎలా సాధిస్తాము, మన జాతి స్వరూపాన్ని ఎలాగ మనం ఉనికి మనికిని చెప్పుకుంటాం అనేది మరొక ప్రశ్న. కాబట్టి ఇది కేవలం ఆ పేరు మార్పు అనేది ఒక సాధారణ చర్చనీయాంశమే కాకుండా దీని వెనకాల చారిత్రక, భౌగోళిక, జాతిపరమైన, సాంస్కృతిక అంశాలు ఉన్నాయండి. వీటిని మనం చర్చించేటప్పుడు ప్రధానంగా మనం గమనించాల్సింది పేరు మార్చాలా వద్దా అనేది కాకుండా, పేరు మార్పు వల్ల వచ్చే ప్రయోజనం ఏమిటి, మార్చకుండా ఉంటే వచ్చే పరిస్థితి ఏమిటి అనేది మనం చూసుకోవాలి. ఆ రకంగా చూసినప్పుడు ఇంకా విస్తృతమైన స్థాయిలో దీని మీద చర్చ జరగాలి తప్ప, మార్చాలంటే మారుతాం, లేదు వద్దు
మారాలి వద్దు అనే రెండు అంశాలతో మనం న్యాయం చేయలేమండి. కాబట్టి ఆంధ్రప్రదేశ్ పేరుని మార్చాలా వద్దా అని అన్నప్పుడు మార్చాలి వద్దు అని అనడానికి చాలా వాదనలు, అభిప్రాయాలు, కారణాలు, భావనలు ఉన్నాయి. అలా చూసినప్పుడు మనం చర్చలో మనం గమనించేది నిజంగా పేరు మార్పు వల్ల అంతటి జాతి స్వరూపమే వచ్చినట్లయితే తప్పకుండా మార్చాల్సిందే. అయితే ఎన్నిటికీ పేరు మారలేదు మన సమాజంలో? కేవలం పేరు మార్చేసినంత మాత్రాన దాని స్వరూపం మారిందా, ఆ భావోద్విగ్నం మారిందా అన్నప్పుడు మనకు చరిత్రే సాక్ష్యం చెబుతుందండి, వర్తమానం తెలియజేస్తుంది. ఈ అంశాన్ని మరింత లోతుగా చూడాలంటే నా అభిప్రాయం ప్రకారం మరింత చర్చ జరగాలి. ఆ చర్చ అనేది మారాలా వద్దా అని కాకుండా ఎందుకు మారాలి, మారితే వచ్చే మార్పు ఏమిటి అనేది ఉండాలని నా అభిప్రాయం. ఇది నేను భావిస్తున్నానండి. రామ్మోహన్ రావు గారు చెప్పండి. ఇప్పుడు దీనికి సంబంధించి తెలుగునాడు ఈ పేరుకు సంబంధించి ఇది మన తెలుగు భాష గర్వానికి కానీ లేకపోతే సాహిత్యానికి కానీ ఏ విధంగా బలం చేకూరుస్తుంది అంటే ఏం చెప్తారు? మా మనిషి గారు ఇది విధంగా చెప్పాలంటే మా మిత్రుడు దంధ్యా పాపయ్య శాస్త్రి గారు మనమడు వారు నాకు చాలా ఆప్త మిత్రుడు. ఇద్దరం ఈనాడు ప్రొడక్ట్ మేము ఇద్దరం కూడా. ఏమంటున్నారంటే వారు కర్ర విరగకుండా పాము కావకుండా చెప్పారు. నేను అట్లా ఉండను, సమస్య రాజకీయంగా ఖచ్చితంగా అటు ఇటు తెంచి పడేస్తాను, ఎందుకంటే ఇది ఇట్లా నడవదు అంటున్నాను. ఏమంటున్నానంటే అసలు ఎందుకు పేరు మార్పు అవసరం? ఇప్పుడు ఇంకా కొత్త వివాదాలు వస్తాయి. మళ్ళీ ఇదివరకే వివాదాలు ఉన్నాయి, ఇప్పుడు కొత్త వివాదాలు రావడం వల్ల ఏమైందంటే మరొకసారి 1937కి వెళ్ళాల్సి వస్తుంది, శ్రీబాడగోడంబడి దాకా పోవాల్సి వస్తుంది. ఎవరు మార్చమన్నారు? అసలు ఆంధ్ర అనే శబ్దానికి మనం ఒకసారి చూస్తే కొంచెం మనం చరిత్రకి వెళ్దాం. ఆంధ్ర అనే శబ్దం ఏంటిదని? ఆంధ్ర శబ్దం మొట్టమొదటిసారిగా క్రీస్తు పూర్వం 8వ శతాబ్దం ఐతరేయ బ్రాహ్మణంలో ఋగ్వేదంలో ఒక జాతి వాచకంగా ప్రస్తావించబడింది. ఇంతకుముందు మనకు శరత్ బాబు గారు చెప్పినట్టు ఉత్తర భారతదేశం నుంచి దక్షిణానికి వలస వచ్చిన ప్రజలను సూచిస్తుందట. చాలా మంది తెలియదు, ఆంధ్రులు అంటే మేము ఇక్కడే అనుకుంటున్నాం. మనం ఉత్తరం భారతదేశం నుంచి దక్షిణానికి వలస వచ్చిన ప్రజలను సూచిస్తుంది. రామాయణ మహాభారత కాలంలో ఆంధ్రులు దక్షిణ భారతదేశంలోని గోదావరి కృష్ణా నదుల మధ్య నివసించేవారని విశ్వామిత్ర సంతతి అని ఉంటాం. మనం విశ్వామిత్ర సంతతి అంటాం. మనం కొంచెం కోపం ఎక్కువ, వారి నుంచి చరిత్ర తెలుపుతుంది. గుంటూరు కారంగా కోపం ఎక్కువ కదా. పురాతన ప్రస్తావన ఎప్పుడు వచ్చిందంటే ఋగ్వేదానికి చెందిన ఐతరేయ బ్రాహ్మణంలో ఆంధ్రస్ అనే ప్రజల ప్రస్తావన ఉంది. చారిత్రక అస్సాక మహాజన సంపదంగా కూడా 700 నుంచి క్రీస్తుపూర్వం 300 వరకు నివసించినట్టు ఇతిహాసాల ద్వారా తెలుస్తున్నది. భాషా శాస్త్రం కూడా కొందరు ఏమంటున్నారంటే అంధక అనే ప్రాకృత శబ్దాల సంస్కృతీకరణ వల్ల ఆంధ్రగా మారిందని కూడా ఆడ సూచిస్తున్నది. ఇప్పుడు ఎందుకు అంటున్నానంటే ఆంధ్ర అనేది ఒక భాష సంకేతం అసలు కాదు, ఒక జాతి సంకేతం. ఇప్పుడెప్పుడు యమునా నది ఒడ్డున ఉన్న మనం అటు నుంచి ఆర్యన్లు వ్యతిరేకిస్తుంటే ఆర్యన్లు తరుముతే కిందికి వచ్చాం మనం అనేది తెలుపుతున్నది. ఇందులో 2 సమస్యలు. ఒకటి, ఇప్పుడు కేరళకు చూసి అంటే తోటివాడు తొడగోసుకుంటే నేను మెడగోసుకుంటాను అంటే కూడా ఏమంటున్నానంటే ఒకనాడు మన ఈ ప్రాంతం అంతా కూడా అంటే తెలంగాణ పక్కన పెడితే తెలంగాణ ఇప్పుడున్న తెలంగాణ హైదరాబాద్ సంస్థలలో ఉండే దాన్ని కూడా చెప్తాను. తెలంగాణ అంటే ఏంది, తెలుగు అంటే ఏంది అవన్నీ చెప్తాను. ఇక్కడ ఏమైంది అంటే అనవసరంగా ఇప్పుడు వివాదం రేపి ఇప్పుడు మరొక రాయలసీమ ఉద్యమాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేసుకుంటున్నారు వీళ్ళు అంటున్నాడు స్పష్టంగా. ఎందుకంటే ఇప్పుడు ఆంధ్ర ఎందుకు పెట్టాలి, రాయలసీమ ఎందుకు పెట్టొద్దు అంటాడు ఒకడు కదా. గతంలో జరిగింది ఇదే. ఇప్పుడు రాయల ప్రాంతం ఏంది, మన మా సంగతి ఏంది అని అంటాను. పోనీ తెలుగునాడు అని పెడితే మేమందరం తెలుగు వాళ్ళం కాదా అని తెలంగాణ అంటారు కదా. ఎక్కడికి పోతున్నాం మనం? ఎందుకు లేకనా, ఏమైనా పొద్దుపోకనా, తిన్నదరకనా? ఈ మాట అంటున్నాను, నేను స్పష్టంగా చెప్తున్నాను. ఎవరి ప్రతిపాదన పెట్టిన తెలియదు కానీ తిన్నదరకి ప్రతిపాదన పెట్టి మొత్తం అంతా మరొకసారి ఆంధ్ర ఆత్మగౌరవాన్ని దెబ్బతీసుకునే పని తప్ప ఇంకోటి ఏం లేదు. మన తెలుగు మహాసభల్లో ఈ ప్రతిపాదన అదేనమ్మా, మేము పొద్దుపోక తిన్నదరక్క పని లేక ఈ మాట అంటున్నాను కోపంగా ఉన్నా సరే. ఎందుకంటే ఇప్పుడు మనకు ఒకసారి చరిత్ర నేను ఆంధ్ర శబ్దం చెప్పాను కదా, తెలంగాణ అంటే కూడా చెప్తా. అంటే ఆంధ్రకు భాష లేదు, ఆంధ్రం అనేది ఒక జాతిని సూచిస్తుంది, భాష కాదది. తెలుగు మాట్లాడేది తెలుగువారు అందరం ఆంధ్రుడు అంటున్నాం. ఆంధ్రుడు శబ్దానికి భాషకు సంబంధం లేనప్పుడు మరి ఆంధ్రకు ఒక రాష్ట్రం పేరు ఉండాలి, ఆ ప్రదేశ్ తీసేయాలి. ఇప్పుడు నయం ఇంకా ఉన్నది పోతుంది, ఈ ఆంధ్ర అనే పదం కూడా పోద్దు అంటున్నాను రేపు. ఎందుకు? రాయలసీమ వాళ్ళు తిరగబడితే. అందుకని ఏమంటున్నానంటే తెలంగాణ చూడండి, నిజంగానే భాష అనుకుందాం. భాష అనుకుంటే తెలంగాణ అనే పేరు త్రిలింగ దేశం నుండి ఉద్భవించిందని ఒక ప్రముఖ అభిప్రాయం ఉంది. త్రిలింగ దేశం అంటే ఏంటిది? అటు శ్రీశైలం ఇటు పక్కన, అటు కోస్తాంధ్రలో ద్రాక్షారామము, అట్లానే ఇటు మనకు ఏమిటంటే కాళేశ్వరం, అంటే ఇటు
మనకు ఉత్తర తెలంగాణలో ఉన్న కాళేశ్వరం. ఈ 3 లింగాల మధ్య ఉన్న ప్రదేశం కావడం వల్ల కాలక్రమేణా త్రిలింగ దేశము అని దాని పేరు వచ్చింది. పండితుల భావన అలాంటి తెలుగు వారు నివసించే ప్రాంతం కాబట్టి దీనికి ఆ పేరు తెలుగు తెలంగాణ అని పేరు వచ్చినట్టు తెలుస్తుంది. మీ ఉత్పత్తి కూడా శబ్ద ఉత్పత్తి కూడా చూడండి. త్రిలింగ దేశం కాస్త ఏమైందంటే కాళేశ్వరము, శ్రీశైలం, నంద్యాల మధ్యన ఉంది కనుక కోనసీమలో ఒకటి, రాయలసీమలో ఒకటి, తెలంగాణలో ప్రసిద్ధ శైవ క్షేత్రాల మధ్య ఉన్నది కాబట్టి దీన్ని త్రిలింగ దేశం అని పిలిచిండ్రు. భాష కూడా ఎట్లా మారింది మా శరత్ బాబు గారు బాగా తెలుసు. ఆయన వారు మంచి కవి, రచయిత కూడా. త్రిలింగ అనేది పోయి త్రిలింగాణ అయింది, త్రిలింగాణ పోయి తెలంగాణ అయింది, తెలంగాణ పోయి తెలంగాణ అయింది. ప్రాకృత సంస్కృత సంపర్కంతో ఈ పదం ఏర్పడింది. అంటే తెలుగు మాట్లాడే ప్రజల ప్రాంతం కాబట్టి ప్రజలకు అర్థం కావాలంటే దీనికి తెలుగు అణ, తెలుగు అంటే భాష, అణ అంటే తెలుగు వారి నివాసము. ఆణ మాగాణం అంటాం కదా మనం, మాగాణం అంటాం కదా, ఆణ అంటే నివాసం. ఇట్లా ఆ రకంగా ఈ రూపాంతరం చేసి తెలంగాణ అయింది అంటాం. అంటే ఇది స్పష్టంగా రెండిట్లు ఉంటే మనకు ఎప్పుడైతే ఈ ప్రాంతం అంతా విడిపోయి ఉండేది, రాయలసీమనేమో రాయలవారి పాలనలో ఉండేది విజయనగరంలో. అంటే మొత్తం అంతకుముందు చూసుకుంటే అసలు అంతకుముందు మొత్తం త్రిలింగ దేశం అంతా కూడా మొదలు మౌర్యులు పాలించిండ్రు మొత్తం దేశం ఇక్కడ దాకా, తర్వాత శాతవాహనులు పాలించిండ్రు, తర్వాత కాకతీయులు పాలించిండ్రు. ఇట్లా వివిధ రకాలుగా ముక్కలు అవుతూ రకరకాల ఈ పాలన ఆ పాలనలో ఉన్నాం. కొన్నిసార్లు కలిసే ఉన్నాం కూడా. శాతవాహనుల పాలనలో ఇప్పుడు ఉన్న ప్రాంతం అంటే ఒకటి రకంగా ఉండేది. ఎప్పుడైతే బ్రిటిష్ వాళ్ళు వచ్చిండ్రో వాళ్ళు ప్రావిన్సెస్ ఏర్పాటు చేసిండ్రు. కానీ ఇప్పుడు చరిత్ర తెలియని వాళ్ళు ఇప్పుడు ప్రతిపాదన ముందర తీసుకొచ్చి పెడుతున్నారు. ఏది మాకు ఆంధ్ర ప్రదేశ్ తీసేస్తే సరిపోద్ది అంటారు. ప్రదేశ్ అంటే హిందీ పదం కాదు, ప్రదేశము తెలుగు కదా. ప్రదేశంలో ప్రదేశ్ అంటే నకారపోలు, హిందీ వాళ్ళేమో నకారపోలు పెడతారు, మనమేమో మకారం. ఇప్పుడు ఆ ప్రదేశ్ అనే దానికి కూడా అటు వర్తిస్తుంది అన్నట్టుగా అటు టోన్ చేశారు. మళ్ళీ ఇప్పుడు ప్రదేశం అనేది కాకుండా ప్రదేశ్ అనేదాన్ని. ప్రదేశం ఏమైందంటే ఇప్పుడు మనం తెలుగు భాషలోనేమో మకారంతో ముగుస్తుంది. మనం అన్ని హల్లు భాష, అజంత భాష, అజంతము అంటాం. మన అజంత భాష మన అంటే మేము అంటాం, మేము అనం కదా, మనము అంటాం, మనం అనం లెక్క. అయితే అది హిందీదేమో నకారపోలు అంటే అట్లా ప్రదేశము అంతే. మూతో అంటే సున్నాతో ముగియది మనది, మకారంతో ముగుస్తుంది మనకు అజంత భాష మనది. అందుకని ఏమంటున్నా అంటే ఇది అప్పటి నుంచి వచ్చింది కనుక దీనిలో 2 కష్టాలు వస్తాయి అంటున్నారు. మంచి చెడు తెలంగాణ విడిపోయింది, తెలంగాణము అంటున్నారు కనుక భాషకు దానికి ప్రాంతం పేరుంది, మాకు లేదనుకుంటుండ్రు. ఆంధ్రప్రదేశ్ లో మా ప్రదేశం లేదనుకుంటున్నారు. నిజంగా చెప్పండి, ఆంధ్ర జాతి ఒకటి ఉంది అనుకుంటే అప్పుడు ఆటోమేటిక్ గా ప్రదేశం అంటే తప్పు లేదు కదా. ఇప్పుడు కొత్తగా గెలికి ఏం చేస్తున్నారంటే రాయలసీమ వాళ్ళు ఏమంటారు, నేను చెప్తున్నాను. రాయలసీమ ప్రాంతం ఒకనాడు రాయలవారి పాలన ఉంది, తర్వాత దత్త మండలాలు అనేవాళ్ళం మనం. రాయలసీమ అనక ముందు దత్త మండలాలు, సీడెడ్ అనేవాళ్ళం. ఎప్పుడైతే బ్రిటిష్ వారికి ఇదంతా నిజాం ఆధీనంలో ఉండే, చిత్తూరు విడిచిపెడితే కడప, అనంతపురము, కర్నూలు ఇవి నిజాం పరిపాలనలో ఉండే. ఉన్నప్పుడు ఆయన కప్పం కట్టలేక బ్రిటిష్ వాళ్ళతో ఒప్పందం చేసుకొని ఈ 3 వాళ్ళకి అప్పచెప్పిండు. అంతేందుకు మచిలీపట్నం, నిజామపట్నం అంటారు కదా, ఈ 2 కూడా నిజాంపట్నం నిజాం నుంచి వచ్చింది. నిజాం పాలకులు నిజాంపట్నం దాకా పాలించారు, మచిలీపట్నం దాకా పాలించారు. మెల్లమెల్లగా బ్రిటిష్ వారికి ఆధీనం చేసుకుంటూ వచ్చిన దానిలో దత్త మండలాలు పోయినాయి, ఇటు మన మచిలీపట్నం, నిజాంపట్నము ఇవన్నీ మనకి పోయినాయి. అయితే ఇక్కడ ఏమైతుందంటే ఎప్పుడైతే బ్రిటిష్ వాళ్ళు వచ్చినాక ప్రావిన్సెస్ చేసినప్పుడు మద్రాస్ ప్రావిన్సెస్, అట్లాగే హైదరాబాద్, మైసూరు వేరే మన సంస్థానాలు ఉండే. హైదరాబాద్ సంస్థానం రాజు ఉండే, మైసూరు సంస్థానం ఉండే, రాయమన్కూరు సంస్థానం వేరే ఉండే. అట్లానే ఇప్పుడు పైకి పోతే చాలా సంస్థానాలు ఉండే, 543 సంస్థానాలు. హైదరాబాద్ పెద్దది, జునాగఢ్ కానీ కాశ్మీర్ కానీ. అట్లా చూసుకుంటే ఎప్పుడైతే బ్రిటిష్ వాళ్ళు 4 ప్రొవిన్సెస్ చేశారు, ఒకటి మద్రాస్ ప్రొవిన్సెస్, ఒకటేమో బొంబాయి, ఒకటి కలకత్తా ప్రొవిన్సెస్. కలకత్తా ఈస్ట్ ఇండియా కంపెనీ మొట్టమొదటి వచ్చింది, అక్కడి నుంచి పాకి ఢిల్లీ. ఇట్లా చూసుకుంటే ఇవన్నీ సర్కార్ ఏరియా అనేవాళ్ళు. కానీ మన గతంలో తమిళనాడులో కలిసి ఉన్న ఆంధ్ర ప్రాంతాన్ని అప్పుడు ఏమనేవాడు, మద్రాస్ అన్నారు. తమిళనాడు అని పేరు లేదు అప్పుడు, తెలుగునాడు అనే పేరు లేదు, మద్రాసీలు అనేవాడు. అందుకని మనల్ని ఎన్టీ రామారావు గారు ఆత్మగౌరవంతో ఎందుకు ఓట్లాడినరు, మన అందరూ మద్రాసీలను, అంతా మద్రాసీ అనేవాళ్ళు. మన అందరినీ కూడా తెలంగాణను, ఆంధ్రను, కర్ణాటకను, అట్లాగే తమిళనాడును, కేరళను అందరిని కలిసి 5 రాష్ట్రాలు ప్లస్ కేంద్రపాలిత ప్రాంతం అన్ని కలిసి ఇది మద్రాసీలు అనేవాళ్ళు. ఇప్పుడు ఆత్మగౌరవం వచ్చి సమస్య వచ్చింది. ఎందుకంటే మద్రాసీలు ఎందుకంటారు, మాకు తెలుగు వాళ్ళం కదా మేమని వచ్చింది. అందుకని ఇప్పుడు ఏమైంది అంటే ఆంధ్రప్రదేశ్ ను కేరళం చూసి మనం కేరళం అనేది ఆల్రెడీ మలయాళంలో రాస్తున్నారు, ఇదివరకే కేరళం అనేది రాస్తున్నారు. అది వాళ్ళు పలకరాక కేరళ అన్నారు కనుక ఇప్పుడు ఇంగ్లీషును మార్చి మలయాళంలో ఏదైతే ఉందో దాన్నే అన్ని 22 భాషల్లోకి మొన్న రాజ్యాంగాలు చేర్చింది. అంతే, ఈ సమస్య లేదు ఇక్కడ.
ఆర్టికల్ 3లో తెచ్చారు. దీన్ని పట్టుకొని వాడెవడు తోటోడు తొడగోసుకున్నాడని నేను మెడగోసుకుంటా అని ఇప్పుడు ఈ వివాదం పోయిందానికి 3 వివాదాలు వస్తాయి. తెలుగునాడు అని పేరు పెడితే మా తెలంగాణ సంగతి ఏంది, మేము తెలుగు వాళ్ళం కాదా? చాలా మంది ఇప్పుడు అదే జరుగుతుంది కదా. తెలుగు వారంతా ఐక్యంగా ఉండాలి, తెలుగు వారికి మేలు జరగాలంటే మరి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్య పంచాయతీలు ఎందుకు వస్తుంది, నీటి పంచాయతీలు దేవాలి ఎందుకు వస్తుంది? అందుకని ఇవన్నీ ఎట్లుంటాయి అంటే పెద్ద ఎత్తున ఇప్పుడు కొత్తగా చేస్తే ఏమైంది అంటే గతంలో రాయలసీమ వారు ఇదే విషయంలో చాలా తిరగబడ్డారు కూడా. గతంలో ఏమైందంటే 1912లో మనం మద్రాసు నుంచి విడిపోదామని ఓ ప్లాన్ చేస్తే విడిపోవడానికి మేము వ్యతిరేకిస్తున్నాం, మేము తమిళ అక్కడి మద్రాసుతోనే కలిసి ఉంటామని వాళ్ళు ఉద్యమం లేవదీశారు. నీలం సంజయ్ రెడ్డి లాంటి వాడు అంతకుముందు మన అక్కడికి పోయిన నాయకులను నిలదీస్తూ అంతకుముందున్న నాయకులు కూడా వారు నిలదీసి ఏమన్నారంటే మీరు రాయలసీమ మేము ఖచ్చితంగా మాకు అన్యాయం జరుగుతుంది, మేము మద్రాసుతోనే కలిసి ఉంటాం అన్నారు. అంటే అయ్యా కాదు, ఎట్లా కాదు ఇట్లా కాదు బతికిలాడి బామాడి ఆఖరి 1937 శ్రీబాగ్ ఒడంబడిక మనకు రాజగోపాలాచారి నివాసం శ్రీబాగ్ ఒడంబడికలో మనం పెట్టుకొని చివరికి సాధించుకొని కర్నూలు రాజధానిగా 1953 అక్టోబర్ నవంబర్ నాడు ఆంధ్రప్రదేశ్ కదా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డది. ఎన్నో ఒప్పందాలు చేసుకొని అంటే ఇప్పుడే మళ్ళీ వస్తుంది కదా. మన 3 రాజధాని ఏమైంది, జగన్మోహన్ రెడ్డి జయ అన్నారు చాలా మంది రాయలసీమ ప్రజలు. ఎందుకంటే కర్నూలు రాజధాని చేస్తే మన హైకోర్టులో కడతా అన్నాడు, ఇక్కడ నేను ఇది చేస్తా అన్నాడు, అక్కడ ఇది చేస్తా అన్నాడు అని. ఇప్పుడు మళ్ళీ పంచాయతీ లేపడమే కదా. అందుకని ఉన్నట్టు ఉండకుండా అనవసరంగా మన ఆంధ్ర మహాసభలో ఏమో చేసిండు కానీ దీనివల్ల చాలా ఇబ్బందులు వస్తాయి. ఇప్పుడు రాయలసీమ 4 జిల్లాల వాళ్ళు ఏమంటారంటే మహారాయలసీమ ఉద్యమం లేవదీస్తారు. అనవసరంగా ఇప్పుడు తెలంగాణ పోగొట్టుకున్నాం, ఇప్పుడు ఆటోమేటిక్ గా ఇప్పుడు ఇది వస్తే ఉన్న రాయలసీమ ఊడిసిపోతుంది. ఇప్పుడు ఆ పని తీసుకొస్తున్నారు. భాష ఏం లేదు, ఆంధ్రప్రదేశ్ లో ఆంధ్ర జాతి ఉన్నది, ప్రదేశ్ అనే భాగం ప్రదేశం అంటే ఆ నివసించే ప్రదేశాన్ని ప్రదేశ్ అంటారు. కనుక దీన్ని గెలికి అనవసరంగా కొత్త పంచాయతీ పెట్టుకునే బదులు ఉన్నది పులిహోర చేయకండి. నేను ఎవరైతే ప్రతిపాదన చేసిన వాళ్ళకంటే అనవసరం పులిహోర కలపకండి, ఇది ఉన్నట్టే ఉంటే నష్టం లేదు. ఆంధ్ర ఉన్నది, ప్రదేశ్ ఉన్నది, నష్టం ఉంది. ప్రదేశం ప్రదేశం ఆంధ్రప్రదేశం అని పెట్టుకోరు, అందులో ఎవడొద్దంటాడు. అందుకని ఈ రాష్ట్ర పేరులో ఏముంది మనిశ్రీ గారు, పేరులో ఏం లేదు, మనం ఆచరణలో ఉండాలి ఏదైనా నేను అంటాను. ఓకే, శరత్ బాబు గారు, రామ్మోహన్ రావు గారి వ్యాఖ్యలపై ఏకీభిస్తారా? అంటే వారు చెప్పిన విధానం ప్రకారం చూసుకుంటే చరిత్రని వారు బాగా చక్కగా వివరించారండి. చివరిలో వారు అన్న మాటని మనం ప్రధానంగా తీసుకోవాలి. మొత్తం మీద చారిత్రకంగా మనం చూసినప్పుడు వారు చెప్పినవన్నీ అక్షర సాక్ష్యాలు, ఎవరు కాదనడానికి లేదు, మనం వద్దనడానికి అంతకంటే లేదు. కాకపోతే వారు చివరన్న మాట ప్రకారం ఈ పేరు మార్చాల్సిన అవసరం ఏముంది, మార్చకుండా అలా ఉంచేయచ్చు కదా అని అంటున్నారు. అంటే ఇప్పుడు సమస్య పేరుని ఇలా ఉంచేయమని అనడం కాదు కదా. అయితే ఆంధ్ర అనే పదమే అది భాష లేకపోతే ప్రాంతం అనేది చాలా కాలంగా ఒక సమస్యగా వస్తుంది. ఆంధ్ర భాష అంటాము, కాదు ఆంధ్ర అనేది ఒక ప్రదేశం అని అంటున్నారు. ఇప్పుడు మనకు కూడా తెలంగాణ తెలుగు, ఆంధ్ర తెలుగు అనే పరిస్థితులు వచ్చాయి. ప్రజల్లో అయితే ఎలాంటి తేడాలు లేవండి. ప్రజల్లో కానీ తెలుగు జాతిలో కానీ అటు మనం తెలంగాణ, రాయలసీమ, ఆంధ్ర అన్నప్పుడు ఎవరి మనసులో ఏమీ లేవు. అయితే నేను ఇందాక చెప్పాను, నేను ప్రదేశం అనేది భౌగోళికంగా మాత్రమే తీసుకోవద్దు అని. మనం వాళ్ళు అన్నట్టుగా ఆంధ్రప్రదేశము అన్నా ఒకటే, ఆంధ్రప్రదేశ్ అన్నా ఒకటే. ఇప్పుడు అక్కడ ఉచ్చారణ అనేది మనకి సమస్య కాదు. అక్కడ విషయం ఏంటంటే తెలుగుదనం అనేది ఈ పేరులో ఉందా అన్నది ఇక్కడ ప్రశ్న. ఆంధ్రప్రదేశ్ అన్నప్పుడు ఆంధ్ర అనేది భాషాపరమైన ప్రదేశమా లేకపోతే ఆంధ్ర అనేది జాతిపరమైన ప్రదేశమా అని మనం అనుకున్నప్పుడు వెంటనే తెలంగాణ, రాయలసీమ అనే ప్రస్తావనలు వస్తాయండి. కాబట్టి ఇది మనం ఏదో అంటే మనం ప్రమాదాన్ని కూడా ఊహించాల్సిన అవసరం లేదు. కేవలం ఈ ప్రతిపాదన వల్ల ఏదో తేడాలు వస్తాయని, మరి తెలంగాణ, రాయలసీమ నుంచి కూడా అనేక వాదనలు వస్తాయని అనుకోవాల్సిన అవసరం లేదు. కేవలం చర్చాపరంగా మనం చూసినప్పుడు ఆంధ్ర అనేది ముందు మనం తేల్చుకోవాల్సింది ఏంటంటే ఆంధ్ర అనేది భాష, జాత. వారు స్పష్టంగా చెప్పారు, అది ప్రదేశమే కదా, ఆంధ్రప్రదేశం అందాం, ప్రదేశ్ అంటే ఏముంది, ఆంధ్రప్రదేశ్ అంటే ఏముందని వారు అన్నారు. ఆ మాట నిజమే. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఈ అంతరాలు అనేవి ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ అనేవి ప్రజల మనసులో ఉన్నాయా, భౌగోళికంగా వచ్చాయా? భౌగోళికంగానే వచ్చినప్పుడు మనం తేడా చూపించాల్సిన అవసరం లేదు. అది అమలాపురంలో జరిగినా, హైదరాబాద్లో జరిగినా, లేదా రాయలసీమలోని కర్నూలులో జరిగిన సమావేశమే. ఒక ప్రతిపాదన అయితే వచ్చింది, ఒక ఆలోచన వచ్చింది. దీన్ని మనం చర్చించే ముందు నేననేది ఏంటంటే ముందుగా మనం ఏ పేరు పెట్టినా, పేరు ఇలా ఉంచినా మార్చినా కూడా
మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే ఎవరైనా మనమంటే ఇక్కడ ఇప్పుడు కేరళ అనుకోండి, కేరళ అసెంబ్లీ తీర్మానం చేసింది, కేరళం అని మార్చింది. ఎందుకు మార్చారంటే ఇప్పుడు వారు చెప్పినట్టుగా ఆ సున్నా అనేది అనే కాకుండా అక్కడ వారి వాదనలు వారికి ఉన్నాయి. కేరళలో అక్కడ కేర అంటే ఆ ప్రాంతాన్ని బట్టి అక్కడ ఉన్న కొబ్బరి చెట్లు అని ఉంటాయని, ఆళం అంటే భూమి అనేది ఒక అభిప్రాయం అయితే, అక్కడ గతంలో ఆ చేరరాజులు పరిపాలన కాలం కాబట్టి అది కేర అయింది కాబట్టి కేరళ అన్నారు. అయినా కూడా కేరళం అనేది వారి అసెంబ్లీ చెప్పిన తీర్మానంలో చెప్పిన పాఠం. మనం ఇంతగా విశ్లేషించాల్సిన అవసరం లేదు. కానీ నా అభిప్రాయం ప్రకారం అంటే పేరు మార్పుని మనం ఏకీభవిస్తారా లేదా అంటే మనం స్పష్టంగా ఏకీభవించను లేకపోతే ఏకీభవిస్తాను అని చెప్పడానికి లేని పరిస్థితి. కారణం ఏంటంటే అసలు ఆంధ్ర అనే పదాన్ని మనం సరిగా అర్థం చేసుకుంటున్నామా అనేది ఎప్పుడూ ఒక ప్రశ్నే. దాన్ని భాషగా అనుకుంటున్నామా, కేవలం జాతిగా అనుకుంటున్నామా, లేకపోతే తెలుగు తల్లి తెలంగాణ తల్లిలాగా అలా మనం విడదీసి భావిస్తున్నాం అనేది నిజానికి మన ప్రజల్లో అయితే ఏమీ లేదు. కానీ కేవలం రాజకీయ పరంగా చారిత్రకంగా వచ్చిన తేడాలని మనం అది మాత్రం మనసులో పెట్టుకొని చారిత్రకంగా చూస్తే మనకు ఆ ప్రయోజనం ఉండదు. కానీ నా అభిప్రాయం ప్రకారం పేరు మార్చినా మార్చకపోయినా ఆంధ్ర అనే పదాన్ని మీద చర్చ జరగాలని నేను కోరుకుంటున్నా. ఆంధ్రప్రదేశ్ ని మార్చాలా వద్దా అని కాకుండా ఆంధ్ర అనే పదం భాషగానే చూసుకుందామా, ప్రాంతంగా చూసుకుందామా, అది ముందు అది స్పష్టంగా మనకు తెలిస్తే ఆంధ్రప్రదేశ్ పేరును ఏం మార్చాలనేది మనకు అర్థమవుతుందండి. అలాగే తెలుగునాడు అనే పదం కూడా కరెక్టే, నిజమే. అది చర్చ వచ్చింది. ఒక రాజకీయ పార్టీ పేరును అక్షరాలు సూచిస్తున్నాయి కాబట్టి అది కూడా వద్దు మనకి. అనేక పార్టీలు రాజకీయ పక్షాలు ప్రజాస్వామ్య దేశంలో ఉంటాయి కాబట్టి రాష్ట్రంలో అది కూడా వద్దనేది ఒక అభిప్రాయం. కాబట్టి ఆంధ్రప్రదేశ్ పేరుని మార్చి తెలుగునాడుని పెట్టమని మనం శాసించడానికి వీల్లేదు. అలా అని తెలుగు అనే పదాన్ని మనం కేవలం ఒక ప్రాంతానికే పరిమితం చేయడానికి అంతకంటే వీల్లేదండి. తెలంగాణ తెలుగు, ఆంధ్ర తెలుగు, రాయలసీమ తెలుగు అని వేరే ఏమి ఉండవు. అంటే అంతా తెలుగు అయినప్పుడు మన మనసులో ఒకే సమైక్య భావన ఉన్నప్పుడు ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఆంధ్ర అనే పదాన్ని ఆలోచిద్దాము. ఒకప్పుడైతే మద్రాసీయులు అని మన వారు అన్నట్టుగా మద్రాసీయులను అన్ని రాష్ట్రాల వారిని కలిపి ఎలాగైతే మనల్ని అన్నారో అలాంటి పరిస్థితి రాకుండా మనం ఆంధ్రప్రదేశ్ పేరుని తెలుగునాడు అని కాకుండా ఇంకేదైనా మార్చగలమా అన్నది ఒక ప్రశ్న. అసలు మార్చడం అవసరం అనేది మరో ప్రశ్న. కాబట్టి వీటికంటే ముందు నా ఉద్దేశం అండి, ఈ చర్చకు సంబంధించి ఈ పేరు మార్పు కంటే కూడా మనం ఆలోచించాల్సింది నిజంగా తెలుగుని మనం తెలుగులాగా చూస్తున్నామా అని. ఆంధ్రప్రదేశ్ అని ఉంచినా పేరు మార్చినా తెలుగుకి ప్రాధాన్యం ఇస్తున్నామా? నిజంగా ఆ పరిస్థితి రెండు రాష్ట్రాల్లో ఉందా? అటు తెలంగాణ కానీ ఇటు ఆంధ్రప్రదేశ్లో కానీ తెలుగు భాషకి మనం ఏదైతే తెలుగు భాష అని అంటున్నామో దానికి నిజమైన ప్రాధాన్యం అక్కడ ఉన్నదా అన్నది అసలు ప్రశ్న. అది తేలితే తప్ప ఈ పేరు మార్పు అనేది ఒక స్థితికి ఒక దశకి రాదండి. అది నా భావం. కాబట్టి మనం ఒక్క మాటలో ఏకీభవించడం చెప్పడానికి వీల్లేదు. కారణం ఇది ఒక జాతికి ఒక భాషకి సంబంధించిన సమస్య. ఆ ఒక అన్నప్పుడు ఆ ఒకలో ముగ్గురు కలిసి ఉంటారు. ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ ప్రాంతాలు మాత్రమే వేరు. ఆ భావన అందరికీ ఉంది. కాబట్టి మనం కూడా ఆలోచించే ముందు అసలు తెలుగుకి మనం ఏమాత్రం ప్రాధాన్యం ఇస్తున్నామనేది తెలుసుకుంటే మనం పేరు మార్చితే వచ్చే లాభాలు మనకే అర్థమవుతాయి. అంతే తప్ప వారు అన్నట్టుగా నేను ఆ మాటతో ఏకీభవిస్తున్నాను. బండారు వారు అన్నట్టుగా కేవలం పేరు మార్చేంత మాత్రాన ఒక గొప్పగా అభివృద్ధి జరిగిపోతూ అలా పేరు గురించి చర్చ వల్ల కూడా సాధ్యమయ్యేది ఏమి ఉండదు. కాబట్టి తెలుగుకి అటు తెలంగాణ కానీ ఇటు మన ఆంధ్రప్రదేశ్ కానీ ఏం చేస్తున్నాయి అని చర్చ వచ్చినప్పుడు అది ముందు ఆ సమస్య మనకు తేలితే తర్వాత ఈ పేరు మార్పు గురించిన ఆలోచన చేయొచ్చండి. అది ఒకరి అభిప్రాయం మాత్రమే. ఆ మహాసభల్లో ఆ భావన వచ్చింది. అది వచ్చినంత మాత్రాన అదే ఒక శాసనం అనుకోవడానికి వీల్లేదు. కేవలం ప్రతిపాదన. ఈ ప్రతిపాదనని మనం చర్చించే ముందు అసలు తెలుగుకి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, ఏం చేయాలి అనేది మనం తేల్చుకుంటే పేరు మార్పు అనేది సహజంగా సులభం అయిపోతుందండి. అప్పుడు ఏ పేరు ఎలా మార్చినా ఎవరికి ఇబ్బంది ఉండదు. రాయలసీమ కూడా బాధపడదు, తెలంగాణ కూడా ఆవేశపడదు, ఆంధ్రప్రదేశ్ కూడా ఎటువంటి సంకోచం లేకుండా ఆలోచిస్తుంది. కాబట్టి
ముందు తెలుగు గురించి ఏం చేయాలో దాని మీద మనం ఆలోచిస్తే భాష మార్పు గురించి తర్వాత మనం ప్రతిపాదన చేయవచ్చు అనేది నా అభిప్రాయం అండి. ఓకే, రామ్మోహన్ రావు గారు. ఇది నేను స్పష్టంగా భావిస్తున్నాను. ఓకే, రామ్మోహన్ రావు గారు, ఇప్పుడు గతంలో ఎన్టీఆర్ గారు కూడా ఇది తెలుగునాడు అనే పేరుని ప్రస్తావించారు, అప్పుడు కూడా ఆయన ప్రయత్నించారు కూడా అని తెలుస్తోంది. అయితే అప్పుడు మాత్రం విఫలమైంది అని అంటున్నారు. మరి అప్పటికి ఇప్పటికీ పరిస్థితి ఏమన్నా మారిందా, లేకపోతే అప్పటి పేరు మళ్ళీ ఇప్పుడు రావటానికి గల కారణాలు ఏమిటాయి ఉంటాయి? చాలా మారింది కదమ్మా. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తం ఉండేది, తెలుగునాడు అంటే ఒక అర్థం ఉన్నది, తెలుగు మాట్లాడే ప్రజల ప్రదేశం అన్నట్టు. నాడు అంటే ప్రదేశం, తెలుగునాడు అనేది. అప్పుడు ఆంధ్రప్రదేశ్ కలిసి ఉండేది. ఇప్పుడు తెలంగాణ వేరైంది కదా. ఇప్పుడు అది పరిస్థితులు బాగానే కదా. మీరు అన్న ప్రశ్నకు మొట్టమొదటి సమాధానం 2 రాష్ట్రాలు అయిపోయినాయి కనుక. ఇంకోటి ఏంటంటే తెలంగాణ వాళ్ళకి అభ్యంతరం ఏముండదు. ఆంధ్రప్రదేశ్ పేరును ఇంకే పేరు ప్రదేశ్ పెట్టినా, ఆంధ్రప్రదేశ్ అని పెట్టినా ఎవరికి తప్పేం లేదు, ఎవరికి అభ్యంతరం ఏముండదు, వాళ్ళు ఇష్టం అంటారు. కానీ సమస్య ఎక్కడ ఉందంటే, ఇప్పుడు కొత్తగా గెలుక్కొని ఇది చేస్తే ఏమవుతుందో చెప్తాను నేను. వరంగా చెప్పానంటే రాయలసీమ గురించి, రాయలసీమ పేరు ఎట్లా వచ్చింది కూడా చెప్తాను. రాయలసీమను గతంలో సీడెడ్ అనేవాడు, అంటే మన సీడెడ్ డిస్ట్రిక్ట్ అనేవాడు. అంటే 4 జిల్లాలు అప్పుడు, 8 జిల్లాలు ఇప్పుడు. అంటే అప్పుడు కర్నూలు, కడప, అనంతపురము, మనకు చిత్తూరు 4 జిల్లాలు కలిపి సీడెడ్ జిల్లాలు అనేవాడు. సీడెడ్ జిల్లాలు ఎందుకు చెప్పాను కదా, దత్త మండలాలు ఎందుకైనా చెప్పాను కదా. కానీ గౌరవప్రదంగా పేరు ఉండాలి. ఎప్పుడు మన దత్తపోయిన వాళ్ళైనా, సీడెడ్ అయినా, పెట్టిన వాళ్ళమైనా పెట్టుడు పేరు ఎందుకు మనకని 1928 నవంబర్ 17th 18th తేదీల్లో 1928లో నంద్యాలలో జరిగిన ఆంధ్ర మహాసభ దత్త మండలాల సమావేశంలో అధికారికంగా ఖరారైంది. అంతకుముందు దత్త మండలాలు, సీడెడ్ డిస్ట్రిక్ట్ అని పిలిచే ఈ ప్రాంతానికి విజయనగర రాజుల పరిపాలన నేపథ్యాన్ని గుర్తు చేస్తూ ప్రముఖ తెలుగు పండితుడు చిలుకూరి నారాయణరావు గారు ఈ పేరును ప్రతిపాదించండి. ఆయన ఆనాడు దీన్ని పప్పూరి రామాచార్యులు గారు ఈ ప్రతిపాదన బలంగా సమర్థించిండు. నవంబర్ 18th నుంచి 1928 రాయలసీమకి పడింది. ఇప్పటికీ రాయలసీమ పిలుచుకుంటాం. పాత పేరేమో బ్రిటిష్ పరిపాలనలో కర్నూలు, అనంతపురం చెప్పాను కదా, కడప, చిత్తూరు జిల్లాలుగా పేరు అనేవాడు. ఆ రకంగా చెప్పాలంటే దత్త మండలాలు అనే భావన బానిసత్వానికి నిదర్శనంగా ఉన్నది, బాలేదు అని చెప్పి ఈ మార్చడానికి పద్ధతిని తీసుకొచ్చారు. దానికి పర్పస్ ఉన్నది. అందుకనే అప్పట్లో బళ్ళారి, కడప, అనంతపురం, చిత్తూరు, కర్నూలు జిల్లాలు కూడా ఉండే, బళ్ళారి కూడా ఇందులో ఉండేవి. ఆ తర్వాత భాషా ప్రయుక్త రాష్ట్రాల్లో అది మనకు ఏదైతే మద్రాసు నుంచి వెళ్ళిపోయినాడు, బళ్ళారి మనకు కాకుండా పోయింది. బళ్ళారిలో తెలుగు వారు మన వాళ్ళు ఉన్నారు. అట్లాగే బరంపురంలో శరత్ బాబు గారు బాగా తెలుసు, బరంపురం కూడా మనదే. బరంపురం అంటాం కదా, బరంపురం పోయింది ఒరిస్సాకి, ఇటు పక్కనేమో బళ్ళారి పోయింది మనకు. లేకపోతే ఇంకా తెలుగు రాష్ట్రం విస్తృతంగా ఉంటుంది. నేను ఒక మాట చెప్తున్నాను. ఇప్పుడు భాష చూసుకుంటే తెలంగాణ భాష, తెలుగు భాష వేరంటే ప్రతి 100 కిలోమీటర్లకు వారు భాషా శాస్త్రవేత్త కూడా, కవి పండితుడు కూడా మనకు శరత్ బాబు గారు. ఏమైందంటే మీరు భాష చూసుకుంటే వచ్చాడన్నా, వచ్చిండన్నా, వరాల తెలుగు ఒకటేనన్నా అని శ్రీరాంగడికి ఎప్పుడో అన్నారు. నేను చెప్తాను, తెలంగాణలో కూడా ప్రతి 100 కిలోమీటర్లకు భాష మారుద్దండి. తెలంగాణలో ఉత్తరాంధ్ర భాష రాయలసీమ వాళ్ళకి అర్థం అవుద్దా, రాయలసీమ భాష కోస్తాంధ్ర వాళ్ళకి అర్థం అవుద్దా? 2.5 జిల్లాల తెలుగు భాషను రుద్ది పాడు చేసి ఇన్ని విభేదాలు తీసుకొచ్చారు దుర్మార్గులు. ఈ మాట అంటున్నాడు. 2.5 జిల్లాల భాష మొత్తం అంతా కదా. కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరిలో కొంత భాగం, గోదావరి కింద ఉన్న దాన్ని తీసుకొచ్చి ఇదే భాష పొమ్మన్నారు కదా. చిన్నప్పుడు అరక అని నేర్చుకున్నా. అరక అంటే నాకు అర్థం కాలేదు. నాగలి అంటే అర్థం అవుతుంది. నాగలి అచ్చ తెలుగు పదం, అరక తెలుగు పదం కాదు, అరక సంస్కృతం నుంచి వచ్చింది. అట్లా అని చాలా పదాలు ఉర్దూ నుంచి కూడా వచ్చినాయి. ఇంకా తెలుగు అనుకుంటున్నాం మనం. సమస్య ఏంటంటే ప్రస్తావించడానికి చెప్తున్నా, 100 కిలోమీటర్లకు ఒకసారి భాష మారుద్దండి. నేను హైదరాబాద్ నుంచి మా సిద్దిపేట దాటి కొంచెం పైకి పోతే వచ్చినవా అంటాం. ఆదిలాబాద్ జిల్లా వా రాదు. బెంగాల్ వాళ్ళకు బారా అన్నట్టు, మన రవీంద్ర భారతి అంటే రవీంద్ర భారతి అంటాడు, రవీంద్రుడు అంటారు. వంగదేశం కాదు, బంగదేశం అయింది కనుక వాళ్ళకి పలక రాదు. ఇక్కడ కూడా ఆ పలక రాదు వీళ్ళకు. ఎవరికి? ఉత్తర తెలంగాణలో కొంత ప్రాంతం, ఆదిలాబాదు, నిజామాబాదు, మెదక్లో పడమటి భాగము, వీళ్ళకి ఆ పలక రాదు. అడ్లు, అంకాయలు మనం నవ్వుతాం. అడ్లు ఏంది, అంకాయలు ఏంది అంటే వా బదులు ఆ వాడతారు అంతే వాళ్ళు. అట్లానే చాలా వరకు 100 రూపాయలు ఆంధ్రాలో వాడరు, తెలంగాణలో రాయలసీమలో వాడతారు. 300 రూపాయలు అంట. 300 అంటే 300 రూపాయలు. 100 రూపాయలు అనే భాష తెలంగాణలో ఉంది, రాయలసీమలో ఉంది. అంటే రాయలసీమ ఎందుకు? అంతకుముందు దత్త మండలాల కింద అన్ని కలిసి ఉండేటివి కనుక. అంటే ఇవన్నీ కూడా సంస్కృతి, సాంప్రదాయాలు ఇవన్నీ ఎట్లా ఏర్పడితే కలిసి ఉండడం వల్ల ఏర్పడుతుంది. త్రిలింగ దేశం ఫస్ట్ది. మరి త్రిలింగ రాజ్యం అని పెడదామా? పోయింది. ఆ త్రిలింగ రాజ్యం లేదు ఇప్పుడు కదా. నిజంగా చెప్పండి, పోనీ ఆంధ్ర రాజ్యం అందామా? ఆంధ్ర రాజ్యం అంటే నేను చెప్పాను కదా, ఉత్తర భారతదేశం నుంచి అంధక రాజ్యం అని, అక్కడి నుంచి మనకి ఇక్కడికి వచ్చి ఈ 2 నదుల మధ్యనే ఫిక్స్ అయినాం. మరి రాయలసీమ వాళ్ళు ఇడిచి పెడదామా? కృష్ణానది మీద అంటే విజయవాడ ఇటు అవుతుంది, గుంటూరు అటు పోతుంది.
అంటే వాళ్ళు ఏం చెప్పారు, ఆంధ్ర రాజ్యం అంటే అప్పుడు ఏమన్నారంటే కృష్ణా గోదావరి నదుల మధ్య ఉన్నవాళ్ళు ఆంధ్రులు అన్నారు. మరి గోదావరికి అనేది కృష్ణా నది కిందుకున్న వాళ్ళు ఏమైనారు అంటే వలస పోకుండా కిందికి పోయినరు. ఇప్పటికి కూడా మనకు కడప జిల్లా నుంచి మనకు తమిళనాడుకు ఒక వర్గం పోయింది, మొన్ననే ఉన్నది, ఆ వర్గం పేరు జ్ఞాపకం వస్తుంది నాకు. వాళ్ళు అక్కడ ఫిక్స్ అయ్యి ఇక్కడ మట్టిని తీసుకుపోయినట్లు పోయేటప్పుడు ఈ మట్టి అక్కడ పెట్టుకొని ఆ మట్టిని దేవతకు పూజిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాయలసీమలో ఒక గ్రామం నుంచి పోయిన వాళ్ళు ఇవాళ మద్రాసుకు దగ్గరలో ఉన్న ఒక ఊళ్ళో మట్టిని పూజిస్తున్నారు. అందుకని నేను ఏమంటున్నానంటే చరిత్రలో వంశవృక్షాలు తీస్తే, వంశవృక్షం సినిమా వచ్చింది మీకు బాగా తెలుసు శరత్ బాబు గారు. వంశవృక్షం అనే సినిమాలో మనకు మన అనిల్ కపూర్ హీరో, సోమయాజులు గారు హీరో, మన అసలు హీరో సోమయాజులు గారే. ఆయన ఈ కులాల గురించి వ్యతిరేకించుకుంటూ కులాంతర వ్యవహారాలు వ్యతిరేకించి చేస్తే చివరికి ఆయన చచ్చిపోయే ముందు సూర్యులో ఉన్న ఒక తాళపత్ర గంధం కింద పడుతుంది. పడితే ఆయన ఒక బ్రాహ్మణుడు అనుకుంటాడు, ఆయన దాచి దాని కొడుకుగా తేలిపోతాడు. అప్పుడు అంటాడు ఇది కులం ఏంది, మతం ఏంది, ఎక్కడి నుంచి వచ్చినవని. ఈ భాష వీటి గురించి కూడా భాష, మతము, ప్రాంతము, కులము ఇవన్నీ అంటే కులము, మతము, ప్రాంతము, భాష ఇవన్నీ భావోద్వేగాలు రెచ్చగొడతాయి. భావోద్వేగాలు కాస్త భావోద్రేకాలుగా పోతాయి. అందుకనే నేనేమంటున్నానంటే తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది అన్న శ్రీనారాయణ రెడ్డి గారే ఏమన్నారు, మళ్ళీ తెలుగు జాతి మనది, రెండుగా వెలుగు జాతి మనది. నేను మూడుగా వెలుగు జాతి అయినా నష్టమైంది నేను అంటున్నాను. రాయలసీమ మళ్ళీ ఒకసారి ఉద్యమం రేపే ప్రయత్నం అయితే ఇప్పుడు ఇది కనుక ఈ ప్రపాదం ముందర పెడితే ఆంధ్ర శబ్దం మాకెందుకు అంటారు రాయలసీమ వాళ్ళు. అప్పుడు ఏం చేస్తారు చెప్పండి. తెలంగాణకి ఏం అభ్యంతరం ఉండదు. ఆంధ్ర అన్నా సరే, అంధక రాజ్యం అనుకున్నా సరే, ఏమనుకున్నా అయిపోయింది, విడిపోయింది, అయిపోయింది. వాళ్ళు చూసుకుంటారు, మా చూసుకుంటారు, వీళ్ళు అనుకుంటారు, సమస్య కాదు. నేను 3 ప్రాంతాల వాడిని కనుక నేను చెప్తున్నాను, నాకు ఏ ప్రాంతం లేదు. కానీ నేనేమంటున్నానంటే ఇవాళ కొత్తగా ఈ గెలికి అనవసరంగా అప్పటి నుంచి తెలుగునాడు అంటే ఎట్లయితే తెలుగునాడు, తెలుగు ప్రాంతం ఒక్కటి లేదు కదా, తెలంగాణ వేరైంది కదా. అందుకని ఏమన్నానండి, మనం తెలుగువారు మనందరం కూడా తెలుగు రాష్ట్రాలు, ఉభయ తెలుగు రాష్ట్రాలు అంటున్నాను. అందుకనే నేను లోక్సత్తా ఎన్జిఓకు ఉభయ తెలుగు రాష్ట్రాల అధ్యక్షుడిగా ఉన్న, సమస్య లేదు. ఉభయ తెలుగు రాష్ట్రాలే తెలుగు ఎక్కడ మాట్లాడితే వాళ్ళందరికీ అన్నట్టు కదా. ఇక్కడ కూడా నేనేమంటున్నానంటే వాళ్ళు ఒక అనవసరంగా ఆంధ్ర అనే శబ్దానికి మీకు తెలియదని కాదు మనకు శరత్ బాబు గారు, మేము చాలా గౌరవం ఉంది. ఆంధ్ర అనేది మన భాషకు సంకేతం కానే కాదు, జాతికి సంకేతం. అది చెప్తున్నాను కదా, ఆంధ్ర ఎట్లా వచ్చిందో జాతికి సంకేతమైన దాన్ని భాషకు ముడిపెట్టకండి, జాతికి సంకేతమైన దాన్ని ఇంకొక పదంగా మార్చకండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అని ఉంటే బాగుంది. దీని గనక ఎవరైనా ప్రదేశ్ తీసేసి ఆంధ్ర అంటే 4 జిల్లాలు ఇప్పుడు 8 జిల్లాలని ఖచ్చితంగా రాయలసీమ ప్రజలు వ్యతిరేకిస్తారు. నాకు ఆ ఉద్యమాలతో సంబంధం ఉన్నది, ఆ ఉద్యమాలు చేసిన వాళ్ళతో సంబంధం చెప్పాను కదా. ఇప్పుడు వాళ్ళు ఒకనాడు 1937 కన్నా ముందు శ్రీబాగ్ ఒడంబడిక కాకముందు ఎట్లా విభేదించారో చూడండి ఒకసారి. మనకు ఆ ఉద్యమాల్లో చూసుకుంటే, మీకు స్వాతంత్రం తర్వాత చూసుకుంటే మనకు భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడినప్పుడు ఏది మన తమిళనాడు నుంచి విడిపోతామంటే మేము విడిపోమన్నారు వాళ్ళు. మాకు అన్యాయం జరుగుతుంది, ఇప్పటికే మేము మద్రాసి పాలకుల కింద మేము మడిగా ఉంటున్నాం, ఆంధ్ర కనుక ఏర్పడితే మేము కోస్తాంధ్ర జిల్లాల నాయకత్వంలో మగ్గిపోతాము, మేము ముందరపడము అని నీలం సంజీవ్ రెడ్డి గారి కన్నా ముందు వాళ్ళే అన్నారు. అని మేము వేరేగా ఉంటామన్నారు, లేకపోతే మన తమిళనాడులో కలిసే ఉంటామన్నారు. మనం విడిపోతే చెడిపోతే బాగుండదు, ఇప్పుడైతే కలుద్దామని 1953 అక్టోబర్ 1 నాటికి పెద్ద మనుషుల ఒప్పందం కుదిరినప్పుడు అప్పటి శ్రీబాగ్ ఒడంబడిక కుదిరింది కదా. శ్రీబాగ్ ఒడంబడికలోనే కర్నూలు రాజధానిగా, విజయవాడనేమో మన గుంటూరునేమో మనకు హైకోర్టు ఉండాలని, ఇట్లా అప్పుడు ఉత్తరాంధ్రకు అన్యాయం చేసినట్టే కదా మరి. వీళ్ళిద్దరు కలుసుకుంటే ఉత్తరాంధ్రకు పోయినట్టే కదా మరి. అందుకని ఇప్పుడు మనకు 3 ప్రాంతాలు ఉన్నాయి, మొదలు 4 ఉండే. ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర, అట్లాగే తెలంగాణ, రాయలసీమ, ఉత్తరాంధ్ర కూడా అంటాం, మళ్ళీ దక్షిణాంధ్ర కూడా అంటాం. అంటే ప్రాంతాలను మనం ఏం చేస్తామంటే ఎక్కడి భాష ఎక్కడిది. అందుకనే ప్రతి 100 కిలోమీటర్లో ఉన్న మాండలికాన్ని పెరుగులో తీసుకోరు. అందుకని తెలంగాణకి ఒక చరిత్ర ఉంది, త్రిలింగ దేశానికి ఒక చరిత్ర ఉంది. త్రిలింగ దేశం అనండి అంటే ఇప్పుడు అంటే అట్లేదే, విడిపోయినాం కదా. ఇప్పుడు త్రిలింగ దేశం అంటే ఈ 3 ప్రాంతాల మధ్య తెలంగాణ అవుతుంది, ఇది కాదు, ఆంధ్ర ప్రాంతం కాదు. అందుకని ఇవన్నీ ఏంటంటే వాళ్ళ కొత్త పంచాయతీ వస్తుంది సార్. నేనేమంటున్నానంటే ప్రదేశము అనుకోండి, మీరు ఆంధ్రప్రదేశం అనుకోండి, ఆంధ్ర అని ప్రదేశ్ తీసేసి ఆంధ్ర అని పెట్టగానే కొత్త సమస్యలు వస్తాయి. గతంలో కూడా హైదరాబాద్ స్టేట్ నుంచి తెలుగు మాట్లాడే ప్రజలను ఇందులో కలిపినప్పుడు అప్పుడు సమస్య ఎందుకు రాలేదంటే అందరూ కలుస్తున్నాం కదా. ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ అంటే కొంచెం ఉర్దూ హిందీ పదంలాగా అనిపిస్తుంది అని చెప్తున్నాను కదా. మనం చాలా పదాలను మనశ్రీ గారు మీకు దరఖాస్తు అంటాం, దరఖాస్తు తెలుగు కాదు, అసలు కాదు. దరఖాస్తు ఉర్దూ పదం, పేష్కార్ ఉర్దూ పదం. మీకు 100 పదాలు చెప్తాను. అందుకనే కాళోజీ నారాయణరావు గారు ఒకసారి అడ్వకేట్ గా ప్రాక్టీస్ చేస్తుంటే, అరే తెలంగాణ వాళ్ళకు కూడా తెలుగు బాగా వచ్చే అని అడగకూడదు అని అనుకుంటే వెనక తిరగబడి ఇప్పుడు ఏమన్నా చెప్పు, జరంత బాగానే వస్తుంది, జర అనేది ఏం తెలుసా, ఏ భాష తెలుసా అని అడిగిండట ఆయన. అట్లా ఏమంటున్నానంటే మనం కొన్ని పదాలను ఇంకా తెలుగు అనుకుంటున్నాం, తెలుగు కాని పదాలను వాడుతున్నాం. అందుకని గరికపాటి నరసింహారావు గారు మంచి మాట అన్నారు,
ఇప్పటికి కూడా తెలంగాణలో రాయలసీమలో ఈ 2 ప్రాంతాలలో ఇంకా తెలుగు మిగిలి ఉంది. అన్నము సంస్కృతం, కూడు తెలుగు. చెప్పండి, కూడు తిన్నావరా అంటారు తెలంగాణలో. కూడు తిన్నావంటే అన్నం తిన్నావు అన్నట్టు. అన్నం అనేది సంస్కృతం. అందుకనే ఇప్పుడు అనవసరంగా దీన్ని లేపి రాయలసీమ ప్రజలను రెచ్చగొట్టినట్టు అవుతున్న బాధ. ఎందుకంటే ఇప్పటికే విడిపోయిన దాన్ని ఇంకా విడగొట్టుకుంటే ఇప్పుడు ఉత్తరాంధ్ర భావన ఒకటి ఉంది. ఉత్తరాంధ్ర వెనుకబడుతున్నాం, ఇట్లా అవుతుంది అట్లా అవుతుంది అనుకుంటే కొంతవరకు ఇప్పుడు అభివృద్ధి చెందిన క్రమంలో భోగాపురం విమానాశ్రయం అవుతున్నది. దాంతో విజయనగరం, అప్పుడు విజయనగరం జిల్లా లేదు కదా, శ్రీకాకుళం నుంచి మొదలుకొని మొత్తం అప్పుడు 11 జిల్లాలు ఉండే. ప్రకాశం జిల్లా తర్వాత వచ్చింది, విజయనగరం తర్వాత వచ్చింది, మన రంగారెడ్డి తర్వాత వచ్చింది. ఈ 2 జిల్లాలే తర్వాత ఏర్పడ్డాయి కదా. ఉత్తరాంధ్ర వెనుకబడతనం పోవడానికి విశాఖపట్నం బాగా అభివృద్ధి చెందింది. భోగాపురం విమానాశ్రయం వచ్చిన తర్వాత ఇంకా బాగుంటది. చాలా మందికి నేనైతే బాగా ఆస్వాదిస్తా. ఉత్తరాంధ్రకు వస్తే పాటలు పెట్టుకుని బ్రహ్మాండంగా శారదా నది గురించి వాటి గురించి బ్రహ్మాండంగా ఆస్వాదిస్తాను. ఏమంటున్నానంటే భాషలో అందరం ఒకటే భాష, ప్రాంతాలు వేరుగా ఉన్నాయి. ప్రాంతాలు వేరుగా ఉన్నప్పుడు అందరం కలిసిమెలిసి ఉందాం. 2గా కాదు 3గా వెలుగు జాతి మన దాన్ని నష్టం ఏం లేదంటున్నాను. కానీ ఆంధ్ర శబ్దాన్ని మేము గట్టిగా పట్టుకుంటాం. ఆంధ్ర అహంకార శబ్దాన్ని ఈ మాట అంటున్నాను. ఆంధ్ర జాతి శబ్దాన్ని భాషకు ముడిపెడితే ఈ రెండిటికి చావు మరణం లాగా ఉంటది. అంటే మీకు తెలుసు కదా శరత్ బాబు గారు, ఇది మన భాషా సంకరం. అంటే మనకి ఏమైంది అంటే దాన్ని సంస్కృతాన్ని తెలుగు కలిపోద్ది ఎప్పుడు కదా, అది భాషా సంకరం అవుతుంది. చావు మరణం లాగా ఆంధ్ర శబ్దాన్ని తీసుకొచ్చి ఒక ప్రాంతానికి అంటగడితే ఇంకా నష్టమవుతారు మనం అంటున్నాను. ఇప్పటికే నష్టమైన ఆంధ్ర శబ్దం ఉండేయండి, ఆంధ్ర జాతి అని అనుకుంటే సరిపోద్ది అంటున్నాను. అది కూడా ఇప్పుడు మనకు తెలిసింది కదా, యమునా నది నుంచి కిందికి వచ్చి మనం వలస వచ్చినాం. ప్రాంతం మనం అందరం కూడా కింది వలస వచ్చినాం. మనం ఆర్యులమే. అసలు ద్రవిడులు ఎక్కడున్నారు? తమిళనాడులో ఉన్నారు, కేరళలో ఉన్నారు, కర్ణాటక కూడా మన ఆర్యులమే. కింది నుంచి చొచ్చుకొస్తే కిందికి వచ్చిన వాళ్ళం అందరం. కనుక నిజమైన ద్రవిడులు ఇప్పుడు ద్రవిడ భాషను రక్షించుకుంటున్నారు, ద్రవిడ రాజకీయాన్ని రక్షించుకుంటూ తమిళనాడే. మనం రక్షించుకోవడం లేదు కదా, ఇప్పటికి కూడా సగం అటు సగం ఇటు కదా. నా ఇధర్ సంఘం మధ్యన దక్షిణ భారతదేశానికి ఉత్తర భారతదేశానికి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఓ రకంగా మనకు మధ్యన ఉన్నామంటున్నాను. ఈ మధ్య భావంతో ఏమైందంటే ఒక్కోసారి మనకే మన మరణ శాస్త్రం మనమే రాసుకుంటాం అనిపిస్తుంది నాకైతే. అంధక రాజ్యము, అస్మిక రాజ్యము ఇట్లా చాలా ఉన్నాయి కదా. అందుకని కళింగ దేశం అంటారు. కళింగులు మనకన్నా పైన ఉన్నారు కళింగులు కదా. ఇది మనకు ఒరిస్సా ప్రాంతం కళింగులు, మీకు తెలుసు శరత్బాబు గారు. ఇప్పుడు నేనేమంటున్నానంటే స్థూలంగా రాజకీయంగా కూడా చెప్పిస్తున్నాను. ఎవరి ప్రతిపాదన ఇచ్చారో నాకు తెలియదు, కానీ కేరళం చూసుకొని మనం ఏదో తోటివాడు తొడగోసుకుంటే మనం మెడగోసుకున్నట్టు కనుక ఇది ముందర తీసుకొస్తే మరొక విభజన ఉద్యమం మొదలైతే అంటున్నాను. ఆంధ్ర అనే శబ్దంతో ఆంధ్ర అంటే ఆంధ్ర రాష్ట్రం అందామని కొందరు ఆలోచన చేస్తున్నట్టున్నారు. ప్రదేశ్ తీసేసిన క్షణంలో రాయలసీమ రాజ్యం కూడా వేరే కావాలని కోరుకుంటారు. అప్పుడు ఇంకా డేంజర్ పడతాం అంటున్నారు. మరొకసారి విభజించబడతామని నా ఆవేదన, బాధ, కోపంతో చెప్తలేను, సంతోషంతో అంతకంటే చెప్తలేను. శరత్ బాబు గారు, రామ్మోహన్ రావు గారు చెప్పిన వ్యాఖ్యలను ఏకీభవిస్తారా? వాస్తవాలు ఉన్నాయంటారా? అదేనండి, మీరన్న ప్రశ్నలోనే సమాధానం ఉంది. ఇప్పుడు వాస్తవాలు అంటే వాస్తవాలు లేకపోవడం ఏం లేదండి. అందులో ఆయన చెప్పినప్పటికీ కూడా చారిత్రక సాక్ష్యాలు, ఆయన చెప్పిన ప్రతి వాక్యం కూడా ఆ పుస్తకాల్లో ఉన్నది, చరిత్ర మనకు చెప్తున్నది, కాదంటానికి వీల్లేదు. కాకపోతే నేను చెప్తున్నది ప్రధానంగా ఏంటంటే, సరే ఆ తేడాలు అంతరాలు వస్తాయని అంటాం. అంతరాలు ఎవరి నుంచి వస్తాయి? ప్రజల నుంచే కదా. ఆ ప్రజలు మనమే కదా. కాబట్టి వారన్న మాట ప్రకారమే రాజకీయాలకి, ప్రాంతీయ భేదాలకి, స్వార్థపర విషయాలకి మనం లొంగకుండా ఇదే విధమైన మనం ఎక్కడైనా ఆంధ్ర అయినా, రాయలసీమ అయినా, తెలంగాణ అయినా, ఉత్తరాంధ్ర అయినా, ఏ ప్రాంతమైనా సరే మనం మనది తెలుగు భాష అనేది మనం అనుకున్నట్టయితే ఈ తేడాలు ఉద్యమాలు వచ్చే అవకాశం ఉండదండి. ఉద్యమాలు ప్రజలు చేస్తున్నారా, రాజకీయ నాయకులు రేపుతున్నారా అనేది ప్రశ్న. నిజంగా ప్రజా ఉద్యమమే వస్తే మనకు సంతోషమే. తెలంగాణ ప్రజా ఉద్యమం మనకు తెలిసిందే. అలాగే అలా ప్రజలలో భావన ఉన్నప్పుడు మనకు మంచిదే. అయితే నేనంటాను, వారు అన్నట్టుగా కేవలం రాజకీయ అభిప్రాయాలు లేదంటే పేరు మార్చడమే మా ఉద్దేశం అనడం మాత్రం సరైనది కాదు. చివరగా నేను చెప్పదలుచుకున్నది, పేరు మార్పు గురించి మనం పట్టుబట్టడం కాకుండా వారు చెప్పినట్టు నేను ఏకీభవిస్తున్నాను. పేరు మార్చడం అనేది ఇక్కడ ప్రధానం కాదు. కాకపోతే పేరు మార్చకుండా ఉంచడం వల్ల కలుగుతున్న పరిస్థితి కూడా మనం గమనించాలి. ఇక్కడ వారు ఎందుకు నరసింహరావు గారు ఆ మాట అన్నారంటే నిజమే. మన బండారు వారు చెప్పినట్టుగా ప్రతి 100 కిలోమీటర్లకి భాష మారుతూ ఉంటుందండి. కానీ ఎంత భాష మారినా అందరికీ అన్నీ అర్థమవుతాయి. ఆ పదాలు మనకి బాగా తెలియకపోవచ్చు, కానీ వారి ఉద్దేశం ఏంటనేది మనకు ఎవరు ఎక్కడున్నా, మనం రాయలసీమ వెళ్ళినా, లేకపోతే తెలంగాణ వారు ఆంధ్రాకి వచ్చినా, ఆంధ్ర వారు రాయలసీమకి వెళ్ళినా కూడా మనకు అర్థమైతే అవుతుంది.
పదాలు మారిపోతాయి కాబట్టి. కాబట్టి ఆ అర్థం చేసుకోవటం అనే మాటని మాత్రమే తీసుకొని మనం వారన్న మాటతో ఒక ప్రధాన అంశం ఏంటంటే ఇది ఉద్యమం కావాల్సిన అవసరం లేదు. ఇంకా ఎన్ని ఉద్యమాలు చేస్తారు? ఉద్యమాలు చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో వాస్తవాన్ని గ్రహించి ఆంధ్రప్రదేశ్ అనే పేరు మార్పు వల్ల నిజంగా అంతటి భాషాపరమైన భావోద్వేగం వస్తుందా అనేది తేల్చుకుంటే మటుకు అది ప్రజలకే వదిలేయాలండి. అంతే తప్ప ప్రజల మధ్యలో వేరే శక్తులు వస్తే మటుకు ఉద్యమాలు వస్తాయి. ప్రజల్లో ఎప్పుడూ తేడా ఉండదు, ఎవరు ఎక్కడున్నా కూడా. ఎందుకంటే ఒకరు ఒక చోట ఉండరు, మారుతూ ఉంటారు. వారన్నట్టుగానే ప్రతి ఒక్కరూ 3-4 ప్రాంతాల్లో కూడా ఉంటూనే ఉంటారు. కాబట్టి భౌగోళిక అంశాలని మాత్రమే మనం ప్రాతిపదికగా తీసుకొని ఆలోచించడం సరికాదు. భౌగోళికం, చారిత్రకం కంటే కూడా భావోద్వేగం అనేది ప్రధానమండి. వారు అన్నట్టుగా బండారు వారు అన్నట్టు భావోద్వేగం పెరిగితే ఉద్రేకం అవుతుంది. భావోద్వేగం పెరిగితే అది పోరాటంగా మారుతుంది. ఆ పోరాటం అనేది మితిమించితే అనర్థాలు వస్తాయి. కాబట్టి మన భావం ప్రకారం ఏంటంటే అసలు వాస్తవాన్ని అర్థం చేసుకొని పేరు మార్చండి, మార్చకూడదు అనేది కాకుండా ఎందుకు ఏమిటి అనే చర్చ వచ్చినప్పుడు మాత్రం ఇవన్నీ మంచి మంచి అంశాలు మనకి వెలుగులోకి వస్తాయి. అటు మన ఆంధ్రప్రదేశ్ కానీ, తెలంగాణ కానీ, అటు తర్వాత రాయలసీమ కానీ, ఉత్తరాంధ్ర కానీ తెలుగే మనకు ప్రధానం అనుకున్నప్పుడు అసలు ఈ వివాదం రేగటానికి అవకాశం ఇవ్వకూడదండి. ఉద్యమాలు అలా ఉంచండి, దీనికి వివాదం చేయకూడదు, వివాదం కానివ్వకూడదు. ఆ బాధ్యత అందరికీ ఉంది. కాబట్టి దాన్ని ప్రతిపాదనగానే భావించి మనం చర్చించాలి తప్ప దానివల్ల ఇలా అవుతుందని కూడా మనం ముందుగా ఏమీ ఊహించడానికి వీల్లేదు. ఎలా చూసుకున్నా కూడా మనకు కావాల్సింది తెలుగు వాళ్ళం అనే ఒక ఫీలింగ్. ఆ ఫీలింగ్ మనకి ఎక్కడున్నా వస్తుంది. ఇక్కడ వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా అదే ఫీలింగ్ వస్తుంది. ఆ భావన అనేది, ఆ భావన కలగటానికి ప్రయత్నాలు చేయాలి తప్ప వారు బండలు వారు అన్నట్టుగా ఆ విషయాన్ని మనం ఒక ఉద్యమాల్లోకి అవుతుందని మనం అనుకోవడానికి అవకాశం లేదండి. ఉద్యమంగా మారాల్సిన అవసరం లేకుండా చేసే మహనీయులు మనకు 4 ప్రాంతాల్లో ఉన్నారు మన తెలుగు వారిలో. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, రాయలసీమ, ఉత్తరాంధ్రలో మహనీయులు ఎంతో మంది ఉన్నారండి. వారందరూ అన్ని ప్రాంతాలకి మరి పర్యటనలు చేస్తున్నారు. అందరూ అన్ని చోట్ల మాట్లాడుతున్నారు, చూస్తున్నారు, రచనలు చేస్తున్నారు. ఇదే విధమైన ఏకత తెలుగు విషయంలో కూడా వచ్చినప్పుడు నిజంగానే ఆంధ్రప్రదేశ్ అనే పేరు మార్పు అనేది ఒక చర్చనీయాంశం కాదు, అది ఒక వివాదాస్పదం అంతకంటే కాదు. కేరళ వాళ్ళు కేరళం ఒక సున్నా కలుపుకున్నారు. అలాగే మనం ఒక పదాన్ని మనం చేర్చుకున్నా తప్పించినా కూడా మనం ఆలోచించాల్సింది మన తెలుగు మనకు మన 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 భావం, మన ఆదరణ స్థిరంగా ఉన్నదా అని తేల్చుకోవడం ఒకటే కావాలి. అంతే తప్ప ఆ ప్రాంతాలతో మనం ముడిపెట్టుకుంటే కష్టం అవుతుంది. కాబట్టి ఆ ఏపీ పేరు మార్చాలా అని మీరు అడిగినప్పుడు మన తీరు మారితే పేరు మార్చినా ఉపయోగం ఉంటుందండి. తీరు మారకుండా ఉంటే ఎన్ని పేర్లు మార్చినా ఎలాంటి ఉపయోగం ఉండదు. మనం చూస్తూనే ఉన్నాం. ఈ చర్చ ఇలాగే అనుకుంటూ ఉంటాం తప్ప తీరు మారాలి, అప్పుడు పేరు మారితే ఉపయోగం ఉంటుందనేది స్థిరంగా నా అభిప్రాయం అండి. నేను అలా భావిస్తున్నాను. రామ్మోహన్ రావు గారు చెప్పండి. ఇప్పుడు శరత్ బాబు గారు చెప్పినట్టు ఇప్పుడు పేరు మార్పుది ఏముందమ్మా, అసలైన దాంట్లో అంటే తెలుగు భాషకు సంబంధించి, అభివృద్ధికి సంబంధించి తెలుగు భాషకి ఏం చేస్తున్నామా ఏంటి అనేది ఆలోచన విధానం మారినప్పుడు ఎన్ని చేస్తే ఏం ఉపయోగం, ఈ పేర్లు మార్చడం లేకపోతే ఈ పేర్లు మార్పు వల్ల ఉద్యమాలు చేపట్టడం వీటి వల్ల ఉపయోగం కాదు. అసలు ప్రభుత్వాలు కూడా తెలుగు భాష అభివృద్ధికి ఏం చెయ్యాలి అనే దాని మీద దృష్టి సారిస్తే బాగుంటుంది అని అంటున్నారు. దీని మీద ఏం చెప్తారు? ఖచ్చితంగా కదా, వారైనా నేనే తెలుగు భాషాభిమానులం, పరిపాలన తెలుగులో కావాలని కోరుకుంటున్నాం. అవుతుందా? ఇప్పటికి ఇంగ్లీష్ భాషలో అవుతుంది. తెలుగు కూడా అమ్మా, మీకు తెలుగును తెలుగుగా భావిస్తే ఏం కాదు, తెలుగును సంస్కృతీకరణ చేస్తే కష్టమైంది. ఉదాహరణ చెప్తాను, తెలుగు భాష అనే పేరు మీద సర్క్యులర్ ఎట్లా వస్తాయి చెప్తాను. ఓవర్ హెడ్ ట్యాంక్ ఇంగ్లీష్ లో, ఉపరితల శిరోతల జల భాండాగారము. ఎవరికైనా అర్థమవుతుందా? ఓవర్ హెడ్ ట్యాంక్ శిరోతల జల భాండాగారం మనకు అర్థమైతే అది అన్ని సంస్కృత పదాలే. వెంకటరామారావు తెలుగు అని చాలా మంది తెలుగు చేసిండు. రక్షక భటాధికారి కార్యాలయం, పోలీస్ స్టేషన్ అందరికి అర్థమైంది. పోలీస్ స్టేషన్ ఉంటే నష్టం ఉన్నది. అందుకని ఈ పేరు మార్పు అనే దాన్ని నేను వ్యతిరేకిస్తుంది. ఎందుకంటే ఇట్లా బస్సును బస్సు అందాము, రైలు అందాం. ధూమశకటం అంటే కాదు ఇప్పుడు రైలు. ఎందుకంటే ధూమశకటం అని తెలుగులో నేను మన శరత్ బాబు ఇంగ్లీష్ లో మన ఈనాడు కూడా రాసేవాడు. ధూమశకటం అంటే అది పొగతో నడుస్తుంది, మన దాంతో బొగ్గుతో నడిచేది ఆనాడు ధూమశకటం. ఇవాళ ఎలక్ట్రిక్ తో నడుస్తుంది. ఏమన్నా మొబైల్ ఫోన్
మీరు మొబైల్ ఫోను మొబైలే. దీన్ని చరవాణి, ఇంకే వాణి, ఇంట్లో 20 అంశాలు ఉన్నాయి. నాకు ఏ కంపాస్ అవసరం లేదు, వాచ్ అవసరం లేదు, నాకు ఏది అవసరం లేదు. 20 పనులు చేస్తుంది. ఇప్పుడు దీన్ని ఏమందాం? సెల్ ఫోన్ అంటే సెల్ ఫోన్ అందాం అంతే. అంతకనే దానికి కొత్తగా భాష అంటే ఇప్పుడు ఏమైతుందంటే ఈ గెలికి అనవసరంగా ఈ గెలికిన వాళ్ళు ఎవరో నాకు తెలియదు కానీ ఆ మహానుభావులు ఒక శతకోటి నమస్కారం పెడుతున్నా అనవసరంగా ఇప్పుడు చేసుకొని చేస్తున్నాను. నేను పేరు మార్పని చెప్తాను, ఏది మార్చాలో చెప్తాను, ఏది మార్చాలో కూడా చెప్తాను. డోన్ అంటే ఏంది? DONE డోన్, ద్రోణాచలము. అది ద్రోణాచలం పేరు మార్చాలన్నా వద్దా? కదా ఆలోచించి మహానుభావ అనుకున్నాను ఇప్పుడు అంటే కదా. గుత్తి ఏంది? గూటి అని ఉంటది ఇంగ్లీష్ లా. మొదదాకా కడప, కుడప్ప, కర్నూలు. ఇది మన భాష. మనం దాని మీద వాడతలేము. కడపని కడప చేసినాం. ఇప్పుడు KADJPA రేషన్. కేసీ కెనాల్ అంటాం కదా. కేసీ కెనాల్ అంటే ఈ మార్చిన తర్వాత కేసీ కెనాల్కి అర్థం లేకుండా పోయింది. అంటే కడప కర్నూలు కెనాల్ కేసీ కెనాల్ అయింది కదా. కడపనేమో సీతో వస్తుంది, మన కర్నూలు ఏమో కేతో వస్తుంది. కేసీ కెనాల్ అన్నమాట. అందుకేనమ్మా ఇది ఏమి మార్చాలో మార్చకుండా మంచి బ్రహ్మాండమైన పేర్లు ఉన్నాయి. ద్రోణాచలం అనే పేరును ద్రోణాచలంగా ఎందుకు మార్చొద్దు చెప్పండి? అంటే వైజాగ్ ఒక అందమైన పేరు, వైజాగ్ విశాఖపట్నం బ్రహ్మాండం పేరు. అందుకనే తెలుగుకరణ చేసే క్రమంలో దుర్మార్గంగా అర్థం కాని భాషకు పోవద్దు అంటున్నాను. అందుకనే ఇప్పుడు మనకు ఆర్డీఓని ఏమనాలి? మండలాధీశుడు అంటే ఏమైతుంది? మనకు వెనక సినిమా కూడా వచ్చింది. ఇప్పుడు మండలాలు ఏర్పడ్డాయి. మండలాలు కాకపోతే మండలాధీశుడు అన్నది. మరి రాజస్వ మండలాధికారి ఆర్డీఓ. చూడండి, రాజస్వ మండలాధికారి అంటే మనకి అర్థం అవుతుందా? అవసరం వద్దు, కన్ఫ్యూజ్ చేయకండి. ఏది ఉంటే అది ఉండనియండి. ఆంధ్రప్రదేశ్ బ్రహ్మాండంగా ఉన్నది. పాత పేరు కొత్త రాష్ట్రం అమ్మ. ఇప్పుడు మన పాత పేరు కొత్త రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, కొత్త పేరు పాత రాష్ట్రం తెలంగాణ పేరు. రాష్ట్రం పాతదే. అందుకని ఏమంటున్నానంటే అనవసరంగా ఎవరు లేపారో తెలియదు కానీ ఆంధ్ర రాష్ట్రము అని పిలిచే క్రమంలో వెంటనే రాయలసీమ మిత్రులు చాలా మంది రాజకీయం చేస్తారు. రాయలసీమే కాదమ్మా, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రతిపాదన పెడితే వైసీపీ వెంటనే వద్దంటది. రాయలసీమ ఆ మధ్య జిల్లాలకు కూడా నాయకుల పేర్లు అనుకునేసరికి కూడా ఒక వివాదం కూడా. అది ఇంకా దుర్మార్గం అమ్మ. ఆ పేరు మంచి జ్ఞాపకం చేశారు. అది ఇంకా దుర్మార్గం. నేనేమంటున్నాను, ఒక ప్రాంతం పేరు దానికి కడప, తిరుపతికి కడప, దాన్ని తీసుకొచ్చి వైఎస్ఆర్ అంటారా? దుర్మార్గం కాదా? వైఎస్ఆర్ కడప తీసేది, కడప కూడా పోయింది. వైఎస్ఆర్ జిల్లా అన్నారు, మళ్ళీ మార్చారు. తెలుగుదేశం సంవత్సరానికి మళ్ళీ మార్చింది మనం కదా. అట్లానే ఎన్టీఆర్ జిల్లా ఎవడు అడిగిండు మిమ్మల్ని? మహానుభావులకు ప్రకాశం జిల్లా అంటే ఒంగోలు జిల్లా అని చాలా మంది పిలిచేవాళ్ళం. మొదట్లో ఒంగోలే, ప్రకాశం జిల్లాని తర్వాత మార్చుకున్నాం మనం. జిల్లా ఏర్పడినప్పుడు ఒంగోలే. శరత్ బాబు గారు కరెక్టే కదా. ఫస్ట్ ఒంగోలు అనే పేరు మీదే జిల్లా ఏర్పడింది. తర్వాత దాన్ని ప్రకాశం జిల్లా. నేను ఏమంటారు, పేర్లు ఎందుకు పెడుతున్నాం? ఇక్కడ తెలంగాణలో పివి నరసింహరావుకు జిల్లా కావాలి, ఎవరు అడిగినరా అని అడిగిన వాళ్ళు ఓ మీటింగ్ పెడితే. నేను పివి నరసింహరావుకు జిల్లా నాయకుడు, ఆయన రాష్ట్ర నాయకుడు, దేశ నాయకుడు, ప్రపంచ నాయకుడు, ఆయన ఆర్థిక సంస్కరణ పితామహుడు. అంటే ఎంత హస్రదృష్టితో ఆలోచిస్తున్న మనిషి గారు. చాలా కిందికి వెళ్ళిపోతున్నాం మనం. ఒక నాయకు అసలు నిజంగా చెప్పాలంటే ఊళ్ళ పేర్లు ఏవైతే అవి అట్లే ఉంచాలి. జిల్లాల పేర్లు మార్చొద్దు. జిల్లాల పేర్లు పాతే ఉంచాలి. ఒంగోలు జిల్లానే నష్టమే. ప్రకాశం పేరే తీసేయమంటున్నాను. ఎన్టీ రామారావు పక్కన పెట్టండి. అట్లాగే వైఎస్ఆర్, లేకపోతే రకరకాల చచ్చిపోయిన వాళ్ళు ప్రతి నాయకుడు పేరు పెట్టుకుంటే పోతే అంబేద్కర్ వ్యతిరేకిస్తారా అని వాడు అంటాడు. ఏమంటారు? అంబేద్కర్ కోనసీమ జిల్లా దగ్గర అక్కడ ఇష్యూ కూడా అయింది అక్కడ నుంచి కదమ్మా. కోనసీమ ప్రాంతానికి ప్రతీక. కోనసీమ జిల్లా అని ఎంత బాగుంది. అంబేద్కర్ ప్రపంచ మహానుభావుడు. ఆయన జిల్లా పేరు ఎందుకు అంటున్నాను నేను. హరిజనులు ఉన్నారు, నేను అది కూడా చెప్తాను. దళితులు ఉన్నారు, కాదట్లేదు. నాకు చాలా మంది మిత్రులు ఉన్నారు. అమలాపురంలో 100 మంది మిత్రులు ఉన్నారు. నేనేమంటున్నానంటే కోనసీమ జిల్లా ఎంత అందంగా ఉన్నది, ఎంత బ్రహ్మాండంగా ఉన్నది, ఎంత భౌగోళిక స్వరూపాన్ని చూపెడుతుంది. అంబేద్కర్ కోనసీమ ఎందుకు? ఏం పేరు? అంబేద్కర్ వచ్చి దిగిపోయి సంతోషపడతారు. ఇక్కడికి వచ్చి కిందికి భూమి నుంచి అక్షంతలు చాలుతారా మీకెళ్ళి? నేనేమంటున్నానంటే ఇవన్నీ ఈ ఛాదస్తం అంతా కులము, మతము, ప్రాంతము, భాష వీటిని విడగొట్టడానికి, వీటి పేరు మీద ఓట్లు సంపాదించుకుని చేసే పనులు ఇవన్నీ అంటున్నాడు. ఇప్పుడు కనుక ఆంధ్ర రాష్ట్రం అని పేరు పెడతాం, ప్రదేశం తీసేస్తామంటే వెంటనే ఎవరు తీసేస్తామంటారో వాళ్ళు వ్యతిరేకంగా 2 రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఇక్కడైతే ఒక కూటమి ఉంది, వెంటనే ఇంకో పార్టీ. మేమేమో నాకు వారు అరసవెల్లిలో ఉన్నా, నేను హైదరాబాద్ లో ఉన్నా, మాకేం విభేదాలు. ప్రజల మధ్య ఎప్పుడు ఉండే, పాకిస్తాన్ ఇండియా ప్రజలు కూడా ఉండే అంటున్నాడు. నేను ఒకసారి కవిత రాశాను. మనకు బాగా బార్డర్కి ఉన్నప్పుడు ఇటు పక్షులు పశ్చిమం నుంచి తూర్పుకి వస్తాయి. పక్షులు ఎప్పుడు మన ప్రయాణం చేసి గూటి నుంచి ఇటు వస్తాయి. సాయంత్రం అటు పోతున్నాయి. వాటికి వీసా అవసరమైందా? పాకిస్తాన్ దేశంలోకి పోతున్నా అనుకుంటున్నాయి. మనకు ఆ దేశం అక్కడ వాగా బాటలో అటు సైనికులు ఇటు సైనికులు ఉంటారు. పోతున్నాయి. చంద్రుడు ఎక్కడి నుంచి ఉదయిస్తాడు, సూర్యుడు ఎక్కడి నుంచి ఉదయిస్తాడు, తూర్పును ఉదయిస్తాడు. ఎక్కడ గుంపుతున్నాడు? పాకిస్తాన్ లో గుంపుతున్నాడు. మన పడబట్టుకుంది కదా. మరి ప్రకృతికి లేని ఎల్లలు మనం ఎందుకు పట్టుకుందాం? ప్రకృతికి లేని ఇట్లాంటి భేషజాలు మనం ఎందుకు పెట్టుకుందాం? మనం ఉన్న దగ్గర మంచిగా ఉందాం, కలిసిమెలిసి ఉందాం, బాయ్ అనుకుందాం. అందుకనే తెలంగాణలో సామెత ఉందమ్మా,
పటేలా పటేలా బొర్ర వంకర అంటే అంబలి గారకుండా చూడరా బొర్ర వంకర అయితే చక్కగా అయితుంది అని అనేటవాడు. అట్లా ఏమంటారు అంటే ఆంధ్రప్రదేశ్ ఉంటే నష్టమైంది, ఆంధ్ర రాష్ట్రం అంటే ఆంధ్ర రాష్ట్రం నష్టం ఎందుకని చెప్తున్నాను. ఆంధ్ర అనేది ఒక భాషకు సంకేతం కాదు. ఆంధ్ర భాష ఉందా చెప్పండి, ఎక్కడైనా ఆంధ్ర భాష ఉందా? లేదు కదా. మరి భాషకు సంకేతం కాదు. మరి తెలుగునాడని పెట్టాను అనుకోండి, మరి తెలంగాణ ప్రజలు వేరైపోయారు. మరి తెలుగునాడు అంటే సమగ్రంగా రాదు కదా. మేము తెలుగు ప్రజలకు న్యాయం చేస్తామంటాడు ఆంధ్ర నాయకుడు ఒక ఆయన, చెప్తున్నా. లేకుంటే తెలంగాణ నాయకుడు ఒకడు అంటాడు ఏమని, తెలుగు ప్రజలకు న్యాయం కావాలంటాడు. తెలంగాణ వాడికి స్లోగన్ కైనా ఒక తెలంగాణ ప్రజలకు అంటే వాడికి అవకాశం ఉంది. వీళ్ళు తెలుగు ప్రజలకు అంటున్నారు, తెలంగాణను వేరే పెడుతున్నారు. అప్పుడు ఏమవుతుంది, విద్వేషాలు వస్తాయి కదా. నదీ జలాలు పంచుకుంటలేము, చేయాల్సిన పని చాలా ఉన్నాయమ్మా. ముందు చాలా ముసళ్ళ పండుగ, నదీ జలాలు పంచుకుందాం, బ్రహ్మాండంగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఒప్పించుకుందాం. ఇవన్నీ ఇచ్చిపెట్టి ఈ వివాదం పెట్టినోడేవాడు ఎందుకు పెట్టిండు? ఇప్పుడు ఖచ్చితంగా దీని వల్ల ఆంధ్ర రాష్ట్రం అని పేరు రాగానే ఉత్తరాంధ్ర వాళ్ళు ఏమన్నారు, ఇంకా సాత్వికులు, ఇంకా వాళ్ళు కూడా ఇంకా అణచివేయబడ్డ సాత్వికులే. ఇటు దక్షిణాంధ్ర వాళ్ళు ఆంధ్ర శబ్దం ఉంది కదా మాకు అనుకుంటారు, కానీ ఆంధ్ర శబ్దం మాకు అవసరం ఏముంది అని రాయలసీమ వాళ్ళు అనుకుంటే ఏం కావాలి అప్పుడు? ఆంధ్ర శబ్దం జాతికి సంకేతము. తెలంగాణలో ఉన్న వాళ్ళు కూడా ఆంధ్రులే అంటున్నాను నేను. కానీ తెలంగాణ అనేది ప్రాదేశిక సమగ్రతని చెప్తుంది కనుక ప్రదేశాన్ని పెట్టుకున్నారు వాళ్ళు, ప్రదేశం పేరు పెట్టుకున్నారు, తెలంగాణ అని పెట్టుకున్నారు. ఇట్లా ఇక్కడ కూడా ఆంధ్రము అనేది జాతి, ఆంధ్ర జాతి, తెలుగు భాష, ఈ రెండు వేరు కావు, ఈ కలిసి కలగలే ఉంటాయి. కనుక తెలుగు భాషను రక్షించుకుందాం, తెలుగును కాపాడుకుందాం, తెగులు పట్టకుండా చూద్దాం. అది కావాలి. ఆ చిత్తశుద్ధి పెట్టి ఈ చిన్న చిన్న పంచాయతీ పెట్టుకుని చిన్న చిన్న ముందర పెట్టుకుంటే నేనైతే స్పష్టంగా హెచ్చరిస్తున్నాను, ఒకవేళ అది జరిగితే మాత్రం రాయలసీమ ప్రజలు గతంలో 1937లో సీబాగూడెం బయటికి ముందు ఎట్లా తిరగబడ్డారో ఆంధ్ర ప్రజలకు అంటే ఆంధ్ర జిల్లాలకు ప్రాదేశిక తిరగబడ్డారో, మద్రాసు నుంచి మేము మద్రాసులో కలిసి ఉంటాం కానీ మీతో కలవట్లా అన్నారో, అదే జరుగుతుంది. అది పెద్ద ఇబ్బంది అంటున్నాను. ఈ ప్రతిపాదనను ఎవరైనా మహానుభావుడు చేస్తే వారికి శతకోటి వందనాలు. దయచేసి వేయించుకోండి అని కూడా కోరుతున్నాను నేను. ఓకే, శరత్ బాబు గారు కొంచెం క్లుప్తంగా చెప్పండి. ఇప్పుడు మామూలుగా మీరు ఇందాక అన్నారు ఈ పేర్లు ఇవన్నీ పక్కన పెడితే ముందు తెలుగు భాష అభివృద్ధికి ప్రభుత్వాలు ఏదైనా చేస్తే బాగుండని, అంటే ఏం చేస్తే తెలుగు భాష అభివృద్ధికి వాళ్ళు ముందుకు వెళ్ళగలుగుతారు అనే దాని మీద కొంచెం క్లుప్తంగా చెప్పండి. అంటే ఏమీ చేయట్లేదనే మనం చెప్తున్నామండి. అదే ఏం చేస్తే బాగుంటుంది అనే దాని మీద. అదేనండి, ఇప్పుడు తెలుగు గురించి ఎక్కడ రెండు రాష్ట్రాల్లో కూడా ప్రభుత్వాలు ప్రజలు ఆశించినంతగా చేయట్లేదు. వాళ్ళు చేస్తామనుకుంటున్నారు, చేస్తున్నామని చెప్తున్నారు, కానీ అసలు తెలుగుకి సంబంధించి వాళ్ళకి విద్యాలయాల్లో సీట్లు కానీ, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కానీ, లేకపోతే వారికి సరైన వసతులు కానీ, సదుపాయాలు కానీ, నిజంగా తెలుగుని ప్రేమిస్తున్న వారందరూ కూడా రెండు రాష్ట్రాల్లో కూడా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకని? తెలుగు గురించిన చర్చ ఎక్కువ. అంటే మనం ఆంగ్లంలో చెప్పాలంటే ఎవ్రీబడీస్ కన్సర్న్ బట్ నో బడీస్ కాన్సన్ట్రేషన్. అలాంటి పరిస్థితి. అందరూ తెలుగు కావాలి కావాలి రావాలి అనుకోవడమే తప్ప మరి రెండు చోట్ల కూడా మనం ఒక ప్రాంతానికి పరిమితం కాదు. అసలు మన తెలుగుని మనం ఏం చేస్తున్నాం? నిజంగా ఒక 4 మాటలు మనకి తెలుగు మాటలు వస్తున్నాయా? పిల్లలకు కానీ పెద్దలకు కానీ 4 వాక్యాలు మాట్లాడగలుగుతున్నారా? 4 వాక్యాలు రాయగలుగుతున్నారా? బయట చెప్పగలుగుతున్నారా అంటే దానికి మనం చూస్తున్నాం. ఓకే అండి, సమయం అయిపోయింది కాబట్టి ఈ డిబేట్ ముగిద్దాం. అయితే ఈరోజు డిబేట్లో పాల్గొన్నటువంటి జంధ్యాల శరత్ బాబు గారికి అలాగే బండారు రామ్మోహన్ రావు గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ డిబేట్ని అయితే క్లోజ్ చేద్దాం. సో చూశారు కదా, ఇది ఈనాటి మిడ్ డే డిబేట్. మళ్ళీ రేపటి డిబేట్లో కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ స్వతంత్ర న్యూస్.